అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, కవితాధార ఆమె ఇవ్వవలసి వచ్చిందనుకోండి, గొప్ప కవిత్వాన్ని ఇవ్వవలసి వస్తే ఆమె తన తాంబూలపు పిడచ నోట్లో పెడుతుంది. మూకశంకరులను అలా అనుగ్రహించింది. ఆ తల్లి తన యొక్క అనుగ్రహాన్ని తాంబూలం ద్వారా అనుగ్రహించిందా, ఇంకా దాని శక్తి చెప్పడం సాధ్యం కాదు. అయితే ఒక విషయాన్ని నేను చెప్పవలసి ఉంటుంది. శ్రీశైలంలో భ్రమరాంబ అమ్మవారికి సమర్పించిన తాంబూలాన్ని కూడా అలా ఇస్తారు, వేసుకోమని ఇస్తారు. దానికి ప్రత్యక్షమైనటువంటి రుజువు ఏమిటో తెలుసా? నేనే ఒకప్పుడు నాకే శ్రీశైలంలో భ్రమరాంబ అమ్మవారి దేవస్థానంలో ఉన్నటువంటి అర్చకులు పరమ ప్రేమతో ఆ తాంబూలం ఇచ్చారు, వేసుకోండి అని. అంటే మనకి ఆ ఆర్తి ఉండాలి, ఆ ప్రేమ ఉండాలి, కానీ ఆ తల్లి అనుగ్రహిస్తుంది, ఆ తాంబూలం ఇస్తుంది. నాకే కాదు, ఆ రోజున చాలామంది వేసుకున్నారు. నాకు ఒక్కడికే ఇచ్చిందని మీరు అనుకోకండి, అదేదో గొప్ప అని నేను చెప్పట్లేదు. ఆ రోజున నాతో ఉన్నవాళ్ళు చాలామంది ఆ తాంబూలం వేసుకున్నారు. చాలామంది సువాసినులకు కూడా అక్కడ పొద్దున్నే పూజలో పెట్టిన తాంబూలం ఇస్తూ ఉంటారు అమ్మవారు. నేనే చూశాను ప్రత్యక్షంగా అలా తాంబూలం ఇవ్వడం ఆ రోజున. కాబట్టి కర్పూర ద్రవమిశ్ర చూర్ణ కదిరామోదోల్ల సద్వీటికాం, ఆ తాంబూలపు పిడచ పెట్టడం ద్వారా, తాంబూల చర్వణం చేస్తున్న అమ్మవారి నోటి వంక చూడడం ద్వారా ఎంత ఫలితాన్ని పొందవచ్చు. చరాచర జగత్ సంరక్షిణీం దగ్గరికి వచ్చాం. చరాచర జగత్ సంరక్షిణీం. ఈ సృష్టిలో అనేకమైనటువంటి ప్రాణులు ఉంటాయి. అందులో స్థావరములు, జంగమములు అని రెండు విధాలైనటువంటి రూపాలలో ప్రాణులు ప్రధానంగా నివసిస్తూ ఉంటాయి. స్థావరములు అంటే కదలడానికి అవకాశం లేకుండా ఉన్నటువంటి ప్రాణులు. ఉదాహరణకి చెట్లు, పర్వతములు, వాటిల్లో జీవుడు లేడు అని చెప్పడానికి వీల్లేదు. అందులో చెట్టు అయితే మనకి ప్రతిరోజు పెరుగుతూ కనపడుతూ ఉంటుంది. అందులో చైతన్యం ఉన్నది, రోజు ఎదుగుదల పొందుతోంది, కాయలు కాస్తోంది, పళ్ళిస్తోంది, చిట్ట చివరి శరీరం విడిచిపెడుతోంది. కానీ కదలలేదు, ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళదు. కానీ జంగమములు అలా కాదు, ఒక చోటు నుంచి ఒక చోటుకి వెడతాయి. కాళ్ళని ఆధారం చేసుకుని నడవడమో లేదా పాకుతూ వెళ్ళడమో చేస్తూ ఉంటాయి. ఈ రెండు రకాలైనటువంటి ప్రాణులతో కూడుకున్నటువంటి సమస్త సృష్టిని పరిపాలన చేసేటటువంటి తల్లి ఎవరో ఆమెయే భ్రమరాంబ. ఆమెకు నేను నమస్కరించుచున్నాను. పరిపాలన అనేటటువంటి మాటలో రెండు ప్రధానమైనటువంటి విషయాలు అంతర్లీనముగా ఉంటాయి. సృష్టి లయ కర్మఫల ప్రదాత అన్న మాటలోకి ఇమిడిపోతాయి. కర్మఫల ప్రదాత అంటే పునర్జన్మ సిద్ధాంతము ఆధారముగా చెప్పబడినటువంటి విశేషం. సనాతన ధర్మానికి ప్రాణప్రదమైనటువంటి సిద్ధాంతం ఏది అంటే పునర్జన్మ. చేసినటువంటి కర్మలు ఏ ఉంటాయో, చేసిన పాపపుణ్యములు ఏ ఉంటాయో వాటిని అనుభవించడం కోసమే మళ్ళీ శరీరాన్ని స్వీకరించవలసి ఉంటుంది. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అంటాడు వ్యాస భగవానుడు దేవీ భాగవతంలో. నరాణం పరతంత్రాణం, సమస్తము తెలిసిన్నటువంటి వాడు పరమాత్మ. ఇవాళ ఈ శరీరంలో ఉన్న లోపల జీవుడు గత జన్మలలో ఏ పాపపుణ్యములను ఆచరించాడు, ఆ పాపపుణ్యములకు ఫలితంగా ఏ దుఃఖాన్ని సుఖాన్ని పొందాలి నిర్ణయం చేసి దానికి అనుగుణమైనటువంటి శరీరాన్ని భగవంతుడు కటాక్షిస్తాడు. చేసిన కర్మల యొక్క ఫలితంగా ఆ సుఖము దుఃఖము వస్తూ ఉంటుంది. అయితే చేసిన కర్మలు మాత్రమే గొప్పవి. మంచి కర్మ చేస్తే సుఖం వస్తుంది, చెడ్డ కర్మ చేస్తే దుఃఖం వస్తుంది అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు కర్మ గొప్పదవుతుంది తప్ప ఈశ్వరుడి యొక్క ప్రమేయం అందులో ఏముంది? ఆవిడేం చేస్తుంది అందులో? ఆవిడ ఉండి చేయగలిగింది ఏముంది? గత జన్మలో నేను ఏదో పుణ్యం చేశాను సుఖపడతాను, గత జన్మలో పాపం చేశాను దుఃఖాన్ని పొందుతాను. ఆవిడ ఉండి నాకు చేసే ఉపకారం ఏమిటి అంటే, ఈ జన్మలో నేను చేసుకున్న పాపపుణ్యములను నా జీవుడు అనుభవించాలి. ఇవాళ కాకపోతే రేపు ఏదో ఒక శరీరాన్ని పొంది దాన్ని అనుభవించాలి అని అనుకున్నప్పుడు ఆ విషయాన్ని రూఢంగా మనసులో నిశ్చయం చేసుకుంటే ఒక విషయం అవగతమవుతుంది.
సృష్టిలో ఏ ప్రాణి అయినా కూడా సుఖంగా ఉండాలి అని కోరుకుంటాడు తప్ప నాకు దుఃఖం రావాలి అని కోరుకోడు. నాకు దుఃఖం రావాలి అని కోరుకోడు అనుకున్నప్పుడు దుఃఖం రాకుండా ఉండాలి అంటే పాపం చేయకుండా ఉండాలి. సుఖమే రావాలి అంటే కేవలము పుణ్యకర్మలు మాత్రమే చెయ్యాలి. ఇది తెలిసిండి ఇప్పుడు నేను నా జీవితాన్ని దిద్దుకుని భగవతి ఏ విధంగా నిర్దేశించిందో అటువంటి ధర్మపథంలో ప్రయాణం చెయ్యడానికి నేను సిద్ధపడినప్పటికీ గత జన్మలలో నేను చేసినటువంటి కర్మల యొక్క ఫలితం ఎలా పోతుంది? అది నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది కదా. అది నేను తెలియక చేశాను, కానీ దాని ఫలితం ఇప్పుడు అనుభవించాలి కదా. దాన్ని మరి ఆవిడ తీయకపోతే ఎలా అంటే, ఆవిడ తీయకపోతే కర్మ కన్నా ఈశ్వరుడు గొప్పవాడు కాదు. లేదా మీరు స్త్రీ రూపంగా భగవంతుణ్ణి చెప్తే కర్మల కన్నా ఈశ్వరి గొప్పది కాదు. కర్మల కన్నా ఈశ్వరి గొప్పది అని నేను చెప్పాలి అంటే ఈశ్వరి ఏం చేయగలిగి ఉండాలి? గత జన్మలలో నేను తెలిసో తెలియకో పాపం చేసినా ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని ధర్మపథంలో ప్రయాణించడానికి నేను సిద్ధపడి, ఆవిడ ఉన్నది, ఆవిడ చూస్తోంది, ఆవిడ ఇచ్చిన శక్తిని నేను దుర్వినియోగం చెయ్యకూడదు అని నిర్ణయం చేసుకుంటే ఆవిడ నన్ను అనుగ్రహించి నేను గత జన్మలలో చేసినటువంటి పాపముల యొక్క ఫలితాన్ని దుఃఖ రూపంలో ఇచ్చేటప్పుడు దాన్ని తగ్గించి దాని వలన నేను భగవంతుని యొక్క పాదముల నుండి విస్మృతి పొందకుండా ఇంత దుఃఖం వచ్చేసింది అన్న బాధలో నేను భగవంతుణ్ణి మరిచిపోవలసిన అగత్యము కలగకుండా నన్ను పొదివి పట్టి కాపాడాలి. అలా కాపాడితే నేను చేసిన కర్మ ఫలితాన్ని తగ్గించగలిగినటువంటి ఈశ్వరత్వము ఆమె యందున్నది. అది కర్మఫల ప్రదాత. అది పునర్జన్మ సిద్ధాంతంలో ప్రధానమైనటువంటి సిద్ధాంతం. ఆమె పునర్జన్మని ఇచ్చేటప్పుడు కానీ, సుఖదుఖములను ఇచ్చేటప్పుడు కానీ, మాయని తొలగించినప్పుడు కానీ, జ్ఞానమిచ్చినప్పుడు కానీ, మోక్షమునకు పంపినప్పుడు కానీ ఆమె సర్వస్వతంత్రురాలు. ఎవరు ఆమె వైపుకి తిరిగి పరమ భక్తితో అమ్మా నువ్వు చెప్పినట్టు బ్రతకాలనుకుంటున్నాను, పైకి ఏదో ఆవిడికి ఆ పువ్వులు తెచ్చాను, అది తెచ్చాను, ఇది తెచ్చాను కాదు, భక్తితో ఆమె వైపుకి తిరిగి నమస్కరిస్తే శకుర్ణత్వానత్వా కథమివ సతాం సన్నిధదతే అంటారు శంకరులు సౌందర్యలహరిలో. ఆ భావన కలిగిన వాడు ఒక్కసారి నమస్కారం చేసిన ఆవిడ పరవశించిపోతుంది. అలా ఎవరు నమస్కరించాడో వాడు గత జన్మలలో చేసిన కర్మల యొక్క ఫలితములను ఇచ్చేటప్పుడు వాడు పరమ దుఃఖాన్ని పొంది తన పాదముల నుండి విస్మృతి పొందకుండా ఆమె పొదివి పట్టి కాపాడగలదు. 2, ఇక జన్మ పరంపర నుండి ఆమె విడుదల ఇవ్వగలదు. ఆమె మాయాస్వరూపిణి కనుక మాయయందు తిప్పకుండా ఏది సత్యమో అది ఎరుకలోకి వచ్చేటట్టుగా చెయ్యగలిగిన తల్లి కూడా ఆవిడే. అందుకే అమ్మవారిని ఎరుపుతో సంకేతిస్తూ ఉంటారు. అరుణాం కరుణాతరంగితాక్షీం అని. ఆవిడ ఎరుపు, ఆవిడ కట్టుకున్న బట్ట ఎరుపు, ఆవిడ పెట్టుకున్న బొట్టు ఎరుపు, అంత ఎరుపుతో సంకేతించి సర్వారుణ అంతా ఎరుపే. ఎందుకు ఆ ఎరుపు అంటే ఎరుపు మార్పునకు సంకేతం. తెల్లవారుజామున ఆకాశం ఎరుపెక్కిందనుకోండి, చీకటి పోయి వెలుగొస్తోంది అని గుర్తు. మధ్యాహ్న కాలమునందు కించిత్ తెరుపు కనపడిందనుకోండి, సూర్యుడు మధ్యందిన మార్తాండుడై ప్రకాశిస్తున్నాడు, ఇక పశ్చిమానికి ఒరుగుతాడు, తేజస్సును ఉపసంహరిస్తాడని గుర్తు. ప్రదోష వేళలో ఆకాశంలో ఎరుపు కనపడిందనుకోండి, వెలుతురు వెళ్ళిపోతోంది, చీకటి వస్తోందని గుర్తు. ఎరుపు ఎప్పుడొచ్చినా అది చైతన్యానికి గుర్తు, ప్రాణానికి గుర్తు, మార్పునకు గుర్తు. అమ్మవారి అనుగ్రహం కలిగిన వాడెవరుంటారో వారిలో ఒక మార్పు వస్తుంది. కష్టానికి విచలితుడైపోకుండా ఈ కష్టాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను అంటే ఎంత పాపకర్మ చేశాను, కాబట్టి ఇక మళ్ళీ మళ్ళీ అటువంటి పాపముల జోలి మనవద్దు, మనం ధార్మికంగా బ్రతుకుదామని రూఢం చేసుకుని బ్రతకగలిగినటువంటి స్థితిని పొందగలిగినటువంటి అధ్యవసాయముతో కూడుకున్న మనస్సుని మార్పుతో ఇవ్వగలిగిన తల్లి ఎవరు అంటే ఆమెయే. దానికి ప్రాతిపదిక ఏమి? భక్తితో ఆమె వంక తిరిగి నమస్కరించడం. భక్తి అన్న మాటకు అర్థమేమి? పరిణతి పొందిన భక్తి ధర్మము.
విశ్వాసంతో నాలో ఒక మార్పు రావాలి. నేను ఈ జన్మ నిరర్థకం చేసుకుంటే వేరొక్కసారి మనుష్య ప్రాణి కాకుండా ఇంకొక శరీరంలోకి వెడితే శాస్త్రాన్ని పట్టుకోలేను, గురువుని పట్టుకోలేను, అనుష్ఠానం చెయ్యలేను, విషయం తెలుసుకోలేను, ఆచరణలోకి తెచ్చుకోలేను, కోట్ల జన్మలు పాడైపోతాను. కాబట్టి ఈ జన్మలో ఉండగానే నేను ఇల్లు చక్కపెట్టుకోవాలి. దీపం ఉండగా ఇల్లు చక్కపెట్టుకోకపోతే తర్వాత వగచి ప్రయోజనం ఉండదు అని ఎవడు పరితాపమును పొందాడో అటువంటి వాణ్ణి తన వైపుకి తిప్పి ఈశ్వరుని యందు కలుపుతుంది. అలా కలపగలిగిన తల్లి కాబట్టి ఆమె జగత్ సంరక్షణ చేస్తుంది. రక్షణ అంటే పరిపాలన. ఆ తిప్పగలిగినటువంటి శక్తి. అంతేకాదు, సృష్టి అంటే పునర్జన్మ ఇవ్వడం, లయ, మళ్ళీ ఆ శరీరం విడిచిపెట్టి జీవుడు వేరొక శరీరంలోకి వెళ్ళిపోతూ ఉండడం, జనన మరణ చక్రంలో తిప్పడం, అదే మాయ. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. సంసార చక్రము అంటే గృహస్థాశ్రమంలో ఉండి భార్యాబిడ్డలతో ఉండడము అన్న ఒక్కటే అర్థం లేదు. సంసార చక్రము అంటే జనన మరణ చక్రమునందు తగులుకొని ఉండుట, అలా తిరుగుతూ ఉండడం. అందుకే శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తూ గళంతీ శంభోత్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యాసరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మధ్యేతో హృదభవి శివానందలహరి అంటారు. సంసార భ్రమణ పరితాపోపశమనం అన్నారు. సంసార పరిభ్రమణము అంటే జనన మరణ చక్రమునందు జీవుడు ఒక శరీరాన్ని పుచ్చుకోవడం, కొన్నాళ్ళకు వదిలేయడం, మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్ళడం, మళ్ళీ పుచ్చుకోవడం, అలా తిరుగుతూనే ఉండడం. ఇలా తిరుగుతూ ఉండేటటువంటి దాని నుంచి విడుదల ఏనాడు పొందాడో ఆనాడు పరమశాంతిని పొందాడు. మోక్షము అంటే విడుదల. దాని వైపుకు తీసుకెడుతుంది. అందుకే సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రీ గోవిందరూపిణి సంహారిణి రుద్రరూపాతిరోధాన కరీశ్వరి. ఆ తల్లి సృష్టి నుంచి మోక్షం వరకు చేస్తుంది. ఆమె ఇవ్వాలి అని అనుకున్నప్పుడు అడగడం మనకి చేత కాదు. ఆమె ఏదైనా ఇవ్వగలదు. అందుకే ఆమెకి కామకోటి అని పేరు. కామకోటి అన్న మాటకు అర్థం ఏమిటంటే కోర్కెలకు చిట్ట చివరి హద్దు. మహా అడిగితే ఏమడగగలవు? సుఖములకన్నిటికీ కూడా అంతిమమైనటువంటి సుఖం మోక్ష సుఖం, అథవా అంతకన్నా కిందకి వైరాగ్య సుఖం. ఈ సుఖములు నువ్వు అడిగితే ఏ కోరిక కోరినా ఆ కోరికలకి హద్దు ఆవిడ్ని దాటి ఇంకా ఉండడానికి వీల్లేదు. అందుకే ఆమె కామకోటి. అటువంటి తల్లి కాబట్టి ఆమె సృష్టి లయ రెండు. స్థితి. స్థితి అంటే ఒక శరీరంతో వచ్చాం భూమి మీదకి. అది స్థావరము కావచ్చు, జంగమము కావచ్చు. జరా చరాచర జగత్ సంరక్షిణి. అది ఓ చెట్టు కావచ్చు, ఓ కొండ కావచ్చు, ఓ కొండ చిలవ కావచ్చు, ఓ చీమ కావచ్చు, మనిషి కావచ్చు. ఇన్ని ప్రాణులను పోషించడం ఎలా అంటే ఆమె బ్రహ్మాండ పిండాండ సమన్వయాన్ని చేస్తూ ఉంటుంది. అది ఆమె గొప్పతనం. అది రక్షణ, అది నిర్వహణ, పరిపాలన చేస్తూ ఉంటుంది. ఎలా అంటే ఎన్ని ప్రాణులు ఉండనివ్వండి, అన్ని ప్రాణుల యొక్క బ్రతుకు పిండాండ బ్రహ్మాండ సమన్వయం మీద ఆధారపడుతుంది. ఉదాహరణకి ఇది పిండాండం. పిండాండం అంటే ఓ శరీరం. బ్రహ్మాండం అంటే బయట ఉన్నటువంటి పాంచభౌతికమైనటువంటి ప్రకృతి. దీనిలోకి గాలి కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? బ్రహ్మాండంలో గాలి పిండాండంలోకి వెడుతుంది. వెళ్ళినది మలినమైపోయింది. ఊపిరితిత్తుల దగ్గర బొగ్గు పులుసు వాయువుని పుచ్చుకొని ప్రాణవాయువుని శరీరానికి ఇచ్చింది. ఇప్పుడు మలినమైన వాయువుని ఎవరు పుచ్చుకోవాలి? విడిచిపెట్టినప్పుడు బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. బ్రహ్మాండంలోంచి ఊపిరి తీసి మలినమైన వాయువుని మళ్ళీ బ్రహ్మాండంలోకి వదిలిపెడతాడు. దీనికి దాహం వేసింది, నీళ్లు కావాలి. బ్రహ్మాండంలో నీళ్లు తెచ్చి పిండాండంలో పోస్తాడు. పిండాండంలో మూత్రపిండములు శుద్ధి చేసి మలినమైన జలాన్ని సిద్ధం చేస్తాయి. మూత్ర రూపంలో దాన్ని విడిచిపెట్టాలి. ఎక్కడ విడిచిపెడతాడు? మా అమ్మ అన్నా, మా నాన్నగారన్నా, మా ఆయనన్నా, మా అన్నగారన్నా, మా గురువుగారన్నా అవి ఎవరు పుచ్చుకోరు. ఎవరు పుచ్చుకోవాలి? బ్రహ్మాండం పుచ్చుకోవాలి. లోపలికి నీరిచ్చేది బ్రహ్మాండం, మలినమైన నీటిని మళ్ళీ పుచ్చుకునేది బ్రహ్మాండం. అంటే బ్రహ్మాండము నుండి నీరు పిండాండములోకి వెళ్ళి పిండాండములో ఉన్న మలినమైన నీటిని మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. దీనికి ఆకలేసింది, అన్నం కావాలి. బ్రహ్మాండంలోంచి అన్నం వస్తుంది. బయట ఓ యాపిల్ పండు తెచ్చుకు తింటాను.
లోపల తెల్లవారేటప్పటికీ పిప్పి మిగిలిపోయింది. దుర్గంధభూయిష్టమైనటువంటి పిప్పి సంవరణీకండరములు సడలిపోయి కింద నుంచి జారిపోయినప్పుడు ఎవరు పుచ్చుకుంటారు? మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకోవాలి. మళ్ళీ కడుపు ఖాళీ అయి ఆకలేస్తే బ్రహ్మాండంలోంచి పిండాండంలోకి, పిండాండంలో పిప్పి బ్రహ్మాండంలోకి. ఇది ఇలా తిరుగుతుంటుంది ఈ చక్రం. ఈ చక్రం తిరిగేటప్పుడు ఒకదానికన్నా ఒకటి అత్యంత ఆవశ్యకములు. బ్రహ్మాండంలో ఆహారాన్ని పిండాండం పుచ్చుకోవడంలో వైక్లభ్యం వచ్చిందనుకోండి, ఆకలి ఇట్లేదు, తిన్నా నిలబట్టలేదు, వాంతి అవుతోంది. ఇవాళ సాయంకాలం వైద్యుడి దగ్గరికి వెళ్ళచ్చు. నీరు పుచ్చుకున్నది నిలబట్టలేదు, వెళ్ళిపోతోంది. సాయంకాలం వరకు ఆగకూడదు, గంటలో వెళ్ళాలి. బ్రహ్మాండంలో ఊపిరి పిండాండం పుచ్చుకోట్లా, పిండాండంలో ఉన్నటువంటి మలినమైన వాయువుని బ్రహ్మాండంలోకి వదిలిపెట్టట్లా, ఉత్తరక్షణం వెళ్ళిపోవాలి. ఒకదానికన్నా ఒకటి ప్రమాదం. ఆఖరణ బ్రహ్మాండంలోంచి పిండాండంలోకి, పిండాండంలోంచి బ్రహ్మాండంలోకి 5 సమన్వయం ఆగిపోయిందనుకోండి, శవం. అప్పుడు అది ఎక్కడికి వెళ్ళాలి? బ్రహ్మాండంలోనే కలిసిపోవాలి. పిండాండాలన్నీ ఎక్కడి నుంచి రావాలి? బ్రహ్మాండంలోంచే రావాలి. ఎవరు నిర్వహిస్తున్నారు ఇది? ఏ తల్లి నిర్వహిస్తోంది? శక్తి అంటే కదలిక. ఈ కదలికలన్నీ ఎవరు చేస్తున్నారు? ఎవరు రాత్రి నిద్రపోయినప్పుడు ఊపిరి తీయించారు? ఏ తల్లి తిన్న పదార్థాన్ని జీర్ణం చేస్తోంది? ఏ తల్లి తెల్లవారేటప్పటికి పిప్పిని బయటికి వదులుతోంది? ఒక్క పనసపండు తీసుకొచ్చి ఇంట్లో పెడితే వాసన ఇల్లంతా తెలుస్తుంది. దుర్గంధభూయిష్టమైన పదార్థము లోపల ఉంటే నవరంధ్రములతో కూడిన శరీరంలోంచి ఎక్కడ మలినమైనటువంటి వాసన బయటికి రాకుండా ఏ తల్లి శాసనం చేసి కాపాడుతోంది? అమ్మా, ఆ శక్తి రూపాన్ని ధరించిన ఎదురుగుండా నిలబడితే అదే భ్రమరాంబ. శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఆ శ్రీశైల పర్వతం మీద ఉన్నదే ఆ తల్లి. ఆమె చరాచర జగత్ సంరక్షిణి. అయితే బ్రహ్మాండంలోంచి ఇలా పోషణ ఎలా చేస్తుంటుంది ఆవిడ? అన్నీ ఒక పదార్థాన్ని తినవు. అన్నము అంటే తింటాం, కానీ అన్నిటికీ అన్నం ఒకటి కాదు. ఏనుక్కి శాకాహారం అన్నం, సింహానికి మాంసాహారం అన్నం, తేనెటీగకి తేనె అన్నం, మట్టి పురుగుకి మట్టి అన్నం, రాతిలో ఉన్న కప్పకి నీరిస్తుంది. ఎలా ఇస్తుంది? ఇన్ని ప్రాణులకు ఆహారాన్ని ఎలా పెడుతుంది ఆవిడ అంటే, సూర్యచంద్రులిద్దరినీ స్థనములుగా చేసుకుని ఆమె లోకాలన్నింటినీ పోషిస్తుంటుంది. పోషణ భారమంతా సూర్యచంద్రుల ద్వారా నడుస్తూ ఉంటుంది. అందుకే మహాభారతం వనపర్వంలో ఎంతోమందికి అన్నం పెట్టవలసి వచ్చినప్పుడు, అంతమంది బ్రాహ్మణుల్ని ఆదరించవలసి వస్తే ధర్మరాజు గారి సూర్యోపాసన చేసి అక్షయ పాత్రని పొంది దాని ద్వారా అంతమందికి అన్నం పెట్టాడు. అన్నదాత ఆదిత్యుడు. కాబట్టి ఆదిత్యుణ్ణి ఒక స్థనంగా మార్చుకుంది, చంద్రుణ్ణి ఒక స్థనంగా మార్చుకుంది. నాకు ఇది చెప్తున్నప్పుడు ఎప్పుడూ ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది. కేరాల భరతశర్మ గారు శారదానంద లహరి చేస్తూ, ఒక్కడు ఏన్గుమోమునను మరొక్కడు ఆరుమొగాలతోడ నీ అక్కున పాలుత్రావా జగమంతయు బిడ్డలు కన్న తల్లి నీడెక్కడ నుండి చేపెదకో ఇనబింబము చంద్రబింబము తక్కక నీ ఉరంబునను తాల్పకయున్న అహర్నిశల్ సతి అంటారు. ఆ తల్లి ఎంత గొప్పగా అనుగ్రహిస్తుంది అంటే, ఆమె సూర్యచంద్రులిద్దరినీ కూడా తన స్థనమండలంగా ఉంచుకుంది. ఎందుకని అంటే, ఒక్కడు ఏనుగుమోమునను. ఆమె కుమారుల్లో వినాయకుడు సుబ్రహ్మణ్యుడే ఉంటారండి అంటే, మరి నాకు ఆవిడమ్మే, మీకు ఆవిడే అమ్మ. ఆ బ్రహ్మకీట జనని, చీమకి ఆవిడే తల్లి. ఒకడేమో ఏనుగు తలకాయతో తాగుతున్నాడు పాలు, ఎప్పటికడుపు నిండుతుంది. రెండో వాడేమో 6 ముఖాలతో తాగుతున్నాడు, సుబ్రహ్మణ్యుడు, ఎప్పటికడుపు నిండుతుంది. అమ్మా, మరి వాళ్ళిద్దరికే పాలిచ్చి పోషిస్తే మమ్మల్ని అందరినీ ఎలా పోషిస్తావు అంటామేమోనని సూర్యచంద్రులిద్దరినీ కూడా తన స్థనములుగా మార్చుకుని ఆ తల్లి జగత్తునంతటినీ కాపాడి అన్నం పెడుతోంది అన్నపూర్ణయి. అటువంటి తల్లి కనుక ఆమె చరాచర జగత్ సంరక్షిణి. ఇన్ని ప్రాణులను కాపాడడం, ఇన్ని ప్రాణులకు అన్నం పెట్టడం అంటే ఆ అమ్మకి చెల్లింది. ఇందరి కర్మఫలాలను చూస్తూ, ఇంతమందిని అనుగ్రహిస్తూ, శరణాగతి చేసిన వాళ్ళని
మరింత తొందరగా అనుగ్రహిస్తూ సాధన చేసినటువంటి వాణ్ణి ఒక్కొక్క మెట్టు పైకెక్కిస్తూ పునర్జన్మ చక్రం నుంచి తప్పించగలిగినటువంటి ఆ తల్లి ఉన్నదే, ఆమె చరాచర జగత్ సంరక్షిణీ. తత్పదాం, తత్ అన్న శబ్దము ఎవరి పట్ల అన్వయమవుతుందో ఆ అన్వయమవుతున్నది ఒక రూపాన్ని పొందితే ఆమెయే భ్రమరాంబ. సాధారణంగా పరబ్రహ్మాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు తత్ శబ్దం చేత చెప్తారు. అందుకే తత్వమసి మహావాక్యం. తత్వమసి అంటే తత్ అది, అది అంటే పరబ్రహ్మం. త్వం నేను లేదా నువ్వు, ఇలా అంటే నువ్వు, ఇలా అంటే నేను, రెండు మాత్రం వేరు కాదు, ఒకటే. మీరు నేనన్నప్పుడు ఇలా చూపించాలి, నేను నేనన్నప్పుడు ఇలా చూపించాలి, కానీ నువ్వు అన్నప్పుడే ఇలా చూపించాలి. ఆ మధ్యలోనే సముద్రాలన్నీ వస్తాయి. మీరు నేనన్నప్పుడు ఎక్కడ చూపించారో నేను నేనన్నప్పుడు అక్కడే చూపించినప్పుడు నిజానికి ఇక్కడున్నది అక్కడున్నది ఒక్కటే అనుకుంటే అసలు మాయంతా పోయి. కానీ ఇక్కడ నేను అక్కడ నువ్వు, ఈ నేను బాగుండాలి, ఆ నువ్వే ఏమైపోయినా పర్లేదు, అండంలోనే సంసార చక్రం అంతా వచ్చింది. కాబట్టి అది ఆ తల్లి యొక్క వైభవం. ఆ తత్ ఆవిడుందే, ఆ పరబ్రహ్మం ఉన్నదే. పరబ్రహ్మం అంటే ఎవరు? పరబ్రహ్మం అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి లక్షణం ఆద్యంతములు లేనిది. ఒకనాడు ఉన్నది ఒకనాడు లేనిది అన్న మాట అన్వయము కానిది, ఎప్పుడూ ఉంటుంది, సనాతన. అందుకే మన ధర్మానికి సనాతన ధర్మం అని పేరు. ఇది ఒకనాడు ఉన్నది ఒకనాడు లేనిది కాదు, ఎప్పుడూ ఉన్నది. భగవంతుడు ఎలా సనాతనుడో ఈ ధర్మము కూడా అంతే, సనాతన ధర్మము. ఇటువంటి సనాతనమైనటువంటి ధర్మమును ప్రతిపాదించినటువంటి తల్లి కూడా ఆమెయే. కాబట్టి అందుకే శృతి సీమంత సింధూరీకృతపాదాబ్జధూళిక, ఆమె చేతనే ప్రతిపాదింపబడినటువంటి వేదము రూపాన్ని పొంది వేదమాతగా ఆమె పాదములకే నమస్కరించినప్పుడు ఆమె యొక్క సీమంత భాగమునందు ఉన్నటువంటి సింధూరము ఆమె పాదముల మీద అలంకృతమవుతుందిట. అటువంటి పాదములకు నమస్కరించుతున్నాను అని లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం. ఆ తల్లి తత్పదాం, ఏ తల్లి ఒకనాడు ఉండి ఒకనాడు లేదన్న మాట అనడానికి వీలు లేదు, ఏ తల్లి సర్వకాల సర్వావస్థలయందు ఉన్నదో, ఏ తల్లి సృష్టి స్థితి లయ తిరోధానము అనుగ్రహము అనబడేటటువంటి 5 కార్యములను చేయుచున్నదో ఆమె ఒక రూపాన్ని పొందితే ఆ తత్త పేరు రూపాన్ని తీసుకుంటే అదే భ్రమరాంబ. ఇవన్నీ గుణములుగా చెప్పగలం తప్ప అలా ఉన్నవారిని చూడాలి, ఒక్కసారి ఆ పరబ్రహ్మాన్ని చూడాలి అనుకుంటే భ్రమరాంబ వంక చూడు, ఆమెయే ఆ తత్శబ్దమునకు నిలువెత్తు ఆకారము. అందుకే తత్పదాం, ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వినుచు హేలారతుడై. అది ఆవిడ గొప్పతనం. సాధారణంగా మనం నవరంధ్రాలు అంటాం. నిజానికి నవరంధ్రములంటే 2 కన్నులు 2 ముక్కులు 2 చెవులు 6 నోరు 7 మలద్వారం 8 మూత్రద్వారము 9. ఆ 9 కాదు, 11 రంధ్రములు ఉంటాయి, 11 రంధ్రములు. అందుకే మనిషి జీవితమంతా రంధ్రాన్వేషణమే అనడానికి కారణం అదే. అసలు మనిషి పుట్టుక ఎక్కడ మొదలంటే రంధ్రాన్వేషణం. శరీరం అంతా తయారైపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోవాలి కదా అమ్మ కడుపులోంచి, అప్పుడు రంధ్రాన్వేషణం చేయడు, ఎలా బయటికి వెళదామని. బయటికి వచ్చాడు, వచ్చిన దగ్గర నుంచి తాను పెరిగి పెద్దవాడు అవ్వాలి. నోట్లో పెట్టుకోరా అంటే ఎలా పెట్టుకోవాలో తెలియక చెయ్యి ఇటుపోతుంది, చెయ్యి అటుపోతుంది. అమ్మ ఇలా పెట్టుకోవాలి, ఇలా కలపాలి, మితుకులు కింద పడకూడదు, ముద్దిలా నోట్లో పెట్టుకోవాలి. నోట్లో పెట్టుకోవడం అలవాటు అవుతుంది. ఇంకా నేను అన్నీ వర్ణించడం ఎందుకు, మీకు తెలుసు. వయసు పెరిగే కొద్దీ రకరకాల రంధ్రాన్వేషణాలు. అమ్మ కడుపులోంచి బయటికి రాగానే ఒక రంధ్రం మూసుకుంటుంది, అది నాభీబంధం తెగిపోతుంది, కోసేస్తారు. కోసేసిన తర్వాత బొడ్డు మూసుకుంటుంది. ఆ రంధ్రం మూసుకుంది. 11వ రంధ్రం జీవి ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు తెరుచుకోవాలి. అది బ్రహ్మరంధ్రం. అది అక్కడ ఆ తల్లి ఉంటుంది.
సహస్రార చక్రమునందు పరమేశ్వరుడితో క్రీడిస్తూ ఉంటుంది. కతి చిన్న చిదానందలహరి అంటారు శంకరాచార్యులు వారు. ఎవరో కోట్ల 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 మందిలో ఎవడో ఒక్కడు యోగమునందు దర్శించగలుగుతున్నాడు అంటారు. వివేకానందుడి వంటి మహాత్ములు ఊర్ధ్వముఖ చలనం చేసి ప్రాణములను నిర్భయంగా చిట్ట చివర శరీరం నుంచి విడుదల పొందాలనుకున్నప్పుడు బ్రహ్మరంధ్రాన్ని భేదించి బయటికి ఎడతారు. అందుకే తల చిట్లి వెడతారు అంటారు. అది చిట్ట చివర తెరవవలసినటువంటి ద్వారం. ఆ ద్వారం తెరుచుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక రాడు శరీరంలోకని గుర్తు. ఆ ద్వారం తెరుచుకోకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, ఏదో ఒక రంధ్రంలోంచి గుప్తంగా వెళ్ళినవాడు గుప్తంగానే రావాలి. మళ్ళీ ఎప్పుడు గుప్తంగా వచ్చాడో అమ్మ కడుపులోకి, కాతేకాంత కస్తే పుత్ర సంసారో యమతీవ విచిత్ర కస్యత్వం కుతయాయాత తత్వం చింతయతనీయ భ్రాత. అమ్మ కడుపులో అంత అద్భుతమైనటువంటి రీతిలో ఆ శరీరము తయారవుతుంది. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములతో 9 నెలల పాటు శరీరాన్నంతటినీ నిర్మాణం చేసి అందులో ఏ పాప పుణ్యములను అనుభవించడానికి ఏ సుఖదుఖముల రూపంలో అనుభవించాలో ఆ జీవి వెళ్ళడానికి శాసనం చేసి కడుపులో ఉన్నటువంటి శరీరములోకి ప్రవేశం చేయిస్తుంది ఆవిడ. అప్పుడు వాడు బయటికి వస్తాడు. ఆవిడ అనుగ్రహం ఉన్నదా? వాడు ఎందుకు వచ్చాడో వాడు తెలుసుకోగలిగాడా? చిట్ట చివర ఈ రంధ్రాన్ని భేదించి బయటికి ఎడతాడు. అందుకే మాడు మీద కొట్టకండ్రా అంటుంటారు మన వాళ్ళు. ఎందుకంటే ఆ తలుపు తట్టే తలుపు కాదు, వాడంతట వాడు తెరుచుకుని వెళ్ళవలసిన తలుపు. కాబట్టి ఆ తల్లి ఇలా ఎన్ని ప్రాణులను సృష్టిస్తోందో, ఎంత గొప్పగా అసలు అటువంటి నిర్మాణ ప్రక్రియ లోపల చేస్తోందో. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివ్విధమున మనుచు బెనుచు హేలారతుడై అంటారు. ఎవరు సృష్టిస్తున్నారు ఇవన్నీ? ఎలా నిలబెడుతోంది? వెళ్ళిపోయేటప్పుడు ఆఖరి ఊపిరి వరకు అలజడి 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 అలజడి. నావాళ్ళు నావాళ్ళు నావాళ్ళు, వదిలేస్తున్నానేమో, ఏమైపోతుందో. పక్కన నించున్న వాడికి బాధ, వెళ్ళిపోతున్న వాడికి బాధ. ఆ ఊపిరి అయిపోయింది అనుకోండి, ఎవరు రానివ్వండి, సంబంధం లేదు, తెగిపోయింది అంతే జీవుడికి. అంతే, ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోతున్నాడు. ఎవరు నిర్వహిస్తున్నారు దీన్ని? ఇదంతా నిర్వహణ చేసేటటువంటిది ఒకనాడు ఉండి ఒకనాడు లేనిది కాదు, ఎప్పుడూ ఉన్నది. ఒక అద్భుతమైన శక్తి దీన్ని నిర్వహిస్తోంది. అన్ని వేళలా మీకు మనుష్యులు కనపడకపోవచ్చు. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికీ ఈ వేదిక మీద ఓ ఎర్ర తివాచీ వేసి, ఈ బల్ల వేసి, నేను మాట్లాడినప్పుడు బిగ్గరగా మీకు వినపడడానికి వీలైనటువంటి రీతిలో ఈ ధ్వని సంబంధమైనటువంటి యంత్రములను అమర్చి సిద్ధం చేశారు. ఇవన్నీ ఉన్నాయి అంటే వీటిని సిద్ధం చేసిన వాళ్ళు ఎవరో ఉన్నారా లేదా? ఇవి ఉన్నాయి అంటే వీటిని ఇక్కడ పెట్టిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఇంత కార్యక్రమం జరుగుతోంది అంటే, సూర్యచంద్రులు ఉదయిస్తున్నారంటే, భూమి తిరుగుతోందంటే ఇది చేయిస్తున్న వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళే తత్పదము చేత నిర్ణయింపబడతారు. ఆ తత్పదము యొక్క వైభవం వర్ణింపబడుతుంది తప్ప అసలు ఇలా ఇన్ని బ్రహ్మాండములను ఇంత అద్భుతంగా నిర్వహించేటటువంటి ఆ తత్తనబడేటటువంటి శబ్దం ఉన్నదే, ఆ శక్తి అంతా ఒక రూపాన్ని పొంది మాంసచక్షువుతో నేను చూడడానికి వీలుగా నాకు కనపడితే బాగుండు అని నేను అనుకుంటే, నేను శ్రీశైలం వెళ్ళి భ్రమరాంబ ఆలయం ముందు నిలబడితే ఆ లోపల తల్లి నాకు దర్శనమిస్తే అదిగో ఆమెయే తత్పదం. అందుకే ఆ తల్లి ఎవరు అంటే తత్పదాం. అంతేనా? చరాచర జగత్ సంరక్షిణీం తత్పదాం చించత్యం పకనాసికాగ్ర విలసన్ ముక్తామణీరంజితాం. ఎక్కడ వేసేస్తారో శంకర భగవత్పాదులు అద్భుతమైనటువంటి మాటలు ఇస్తారు. చించత్యం పకనాసికాగ్ర విలసన్ ముక్తామణీరంజితాం. ముక్తామణి, ముత్యం ఆవిడ యొక్క ముక్కు దగ్గర మెరుస్తోందిట. విలసత్, కాంతితో రంజితాం, ప్రకాశిస్తోంది. ముక్కుకి నాసాభరణం అంటారు. ముక్కుకి ఆభరణం పెట్టుకుని ఉంది.
అది ముత్యం, అందులో అనుమానం లేదు. అందుకే ముక్తామణి రంజితాం, ముత్యం పెట్టుకుని ఉంది. అయితే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేసినప్పుడు అమ్మవారి ముక్కుని ఇలా చెప్పలేదు. ఇక్కడ చెంచత్యం పకనాసికాగ్ర విలసన్ ముక్తామణి రంజితాం అన్నారు. కేవలం ముక్కు కాదు, ముక్కుతో పాటు కదులుతున్నటువంటి ముత్యం ఇక్కడ చెప్తున్నారు. చంపకం అంటే సంపంగి పువ్వు. ఏ సంపంగి పువ్వు? ఆకుపచ్చ సంపంగి కాదు, సింహాచల సంపంగి అంటారే, పసుపు ఎరుపు రంగులలో ఉంటుంది, ఆ సంపంగి పువ్వు గురించి చెప్తున్నారు. సౌందర్యలహరిలో అయితే ఇలా చెప్పలేదు. అసౌ నాసా వంశస్తు హినగిరి వంశధ్వజపటి త్వదీయో నీదీయ ఫలతు ఫలమస్మాకముచితం వహత్యం తర్ముక్త శిశిరకర నిశ్వాస గళితం అంటూ ఆ హిమవంతుని యొక్క వంశాన్నంతటినీ వెదురు బొంగుతో చెప్పి ఆ వెదురు బొంగులా ఉన్నటువంటి అమ్మవారి ముక్కుని అని పోల్చారు. వెదురు బొంగులో ముత్యాలు ఉంటాయి అని పురాణముల యందు చెప్పబడింది. నేను చూశానా అని అడక్కండి, శంకరాచార్యులు వారు చెప్పిన స్తోత్రంలోంచి నేను చెప్తున్నాను. అసౌ నాసావంశస్తు హినగిరి వంశధ్వజపటి సమృద్ధ్యాయత్తాసా బహిరపి సముక్తామణిధర ముక్తామణిధర, అక్కడ కూడా అదే చెప్పారు. కానీ సంపంగి పువ్వు చెప్పలేదు, వెదురు బొంగు చెప్పారు. అయితే మీరు ఒకటి ఆలోచించండి, ముక్కు వెదురు బొంగులా ఉండి అందులో ముత్యం ఉంది, శిశిరకర నిశ్వాస గళితం అన్నారు. మళ్ళీ ఆ చెప్పేటప్పుడు కూడా చంద్ర సంబంధమైన ముక్కు కన్నంలోంచి ఆ ముత్యం బయటికి వచ్చి లోపలికెడుతోంది అన్నారు. చంద్ర సంబంధమైన ముక్కు కన్నం ఏది? ఎడం ముక్కు. కుడి ముక్కు సూర్య సంబంధం, ఇడ పింగళ సుషుమ్న కదా, మధ్యలోని సుషుమ్న. ఎడమ చంద్ర సంబంధం. చంద్ర సంబంధమైనటువంటి ముక్కు కన్నంలోంచి ఊపిరి బయటికి వస్తోంది అన్నటువంటి మాట యోగ సంబంధమైనటువంటి మాట. ఎందుకని అంటే శిశిరకర నిశ్వాస గళితం, అది మనం ప్రయత్నపూర్వకంగా చూద్దాము అంటే కుదిరే విషయం కాదు అని యోగశాస్త్ర ప్రతిపాదన. నేను పరమ ప్రశాంతమైనటువంటి స్థితిలో, ధ్యానంలో, సంతోషంతో, అనురాగంతో, ప్రేమతో, కారుణ్యంతో ఉన్నాననుకోండి, అప్పుడు నాకు తెలియకుండా ఊపిరి కుడిముక్కులోంచి వెళ్ళి ఎడమ ముక్కు రంధ్రంలోంచి బయటికి వస్తుంది. శిశిరకర నిశ్వాస గళితం, ఎడమ ముక్కు కన్నంలోంచి బయటికి వస్తోందట అమ్మవారికి. అది చంద్ర సంబంధం కదా, చల్లగా ఉంటుంది కదా, అందులో ఉంది ముత్యం, లోపలికి పెట్టుకుంది ఆవిడ. ఆ ఊపిరి వదిలినప్పుడు ఆ ముత్యం ఏం చేస్తోందంటే బయటికి వచ్చి మళ్ళీ ఊపిరి తీసినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. అది కనపడక కదులుతున్నటువంటి ముత్యం. ఎందుకని? వెదురు బొంగులో ముత్యాలు ఇప్పుడు కనపడతాయి అంటే వెదురు కర్ర నరికేసి పగల కొడితే ముత్యాలు కనపడాలి, అలా అంటే అమంగళకరం కదా. అందుకే శిశిరకర నిశ్వాస గళితం, ఊపిరి వదిలిపెట్టినప్పుడు ఆ ముత్యం బయటికి వచ్చి లోపలికెడుతోంది అన్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి వెదురు బొంగుతో చెప్పాల. ఎందుకనంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. వెదురు బొంగు మీద ముత్యం పెడితే పెద్ద కాంతి ఏం ఉండదు, అంత అందంగా ఏం కనపడుతుంది. వెదురు బొంగు తీసుకొస్తే దాని మీద ముత్యం పెడితే ఏం అందంగా కనపడుతుందండి? ఏమందం ఉంటుంది అందులో? పోలికకి యోగశాస్త్రానికి వాటికి అబ్బో అద్భుతం, చాలా గొప్ప విషయం, నేనేం కాదంటే మహానుభావుడు శంకర భగవత్పాదులకి పేరు పెట్టగలిగినంత మొనగాడినా నేను కాదు, కానీ వర్ణనకి చెప్తున్నాను. కానీ లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడే ఉన్నాడు, తారాకాంతి తిరస్కారినాసాభరణ భాసురా అన్నాడు. అదేమి మామూలుగా ఉండదయా, నక్షత్రముల యొక్క కాంతిని తిరస్కరిస్తుంది. అంటే నక్షత్రముల యొక్క కాంతులు వెలవెలబోతాయి. దేనికి అంటే ఆవిడ ముక్కుకి పెట్టుకున్నటువంటి ముత్యపు కాంతుల ముందు ఆ కాంతులు వెలవెలబోవాలి. అంటే వెదురు బొంగు మీద ముత్యం పెడితే ఇంత కాంతిగా కనపడుతుందని చెప్పడం కుదురుతుందా? లోపల నుంచి బయటికి వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు యోగ సంబంధానికి బాగుందేమో కానీ ఈ మాటకి ఈ మాట ఎలా కుదురుతుంది? పైగా భ్రమరాంబ విషయంలో దీనికి అన్వయం అంత బాగా ఎలా కుదురుతుంది అనుకున్నారు శంకరులు బహుశా. అందుకే ఇక్కడికి వచ్చేటప్పటికి వెదురు బొంగుతో పోలిక పెట్టాల అమ్మవారి ముక్కుకి. చించెత్యం పకనాసికాగ్ర విలసన్ముక్తామణిరంజితాం, సంపంగి పువ్వుతో పోల్చారు. సంపంగి పువ్వుతో ఎందుకు పోల్చాలి అంటే సంపంగి పువ్వు
కొంచెం ఇలా ముద్దగా ఉంటుంది. కొంచెం ఒక్క రేకో 2 రేకులో విచ్చుకున్నాయి అనుకోండి, మీరు ముచిక పట్టుకుని ఇలా పెట్టారనుకోండి, కొంచెం ముక్కు పుటాలు అదిరి పడుతూ ఇలా ముక్కు కన్నాలు బాగా తెరుచుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అప్పుడు అలా వెదురుబొంగు ఉండదు. అందుకే సంపంగి పువ్వు అయితే ఇలా ముచిక పట్టుకున్నప్పుడు అటు ఇటు రేకులు విచ్చుకుంటే నాసాపుటములు అదిరిపడుతున్నటువంటి ముక్కులా ఉంటే, కదులుతున్న ముక్కు ముత్యంలా ఉంటుంది. అయితే ఈ సరదా ఏమిటి? ఎందుకు ఆ ముత్యం గురించి అంత కష్టపడి చెప్తున్నారు? ఆయనకి కష్టం ఉండదు, మన చేత ధ్యానం చేయిస్తారు ఆయన. బాగా 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 ఇటు లలితా సహస్రం, అటు సౌందర్యలహరి, ఇటు స్తోత్రం, ఇన్నింటిని ఆలోచింపచేసి ఇలా ఎందుకు వేశారు అని బాగా ఆలోచించేటట్టు చేస్తారు. అలా ఆలోచించేటట్టు చేస్తే దాని గురించి ఆలోచించడమే ధ్యానం. అదే భ్రమరాంబా ధ్యానం. దానివల్లనే అమ్మవారి అనుగ్రహం. అది శంకర భగవత్పాదుల యొక్క కవితా ప్రజ్ఞ. ముక్కుకి పెట్టుకునేటటువంటి ఆభరణం విషయంలో అమ్మవారికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రత్యేకించి మీనాక్షి అమ్మవారు, కన్యాకుమారి అమ్మవారు, వీళ్ళిద్దరూ కూడా నాసాభరణానికి ప్రఖ్యాతి. వీళ్ళిద్దరూ కూడా నాసాభరణం పెట్టుకుంటారు. పైగా పరమమంగళప్రదమైన ఆభరణంగా దేన్ని చెప్తారు అంటే, అమ్మవారికి పెట్టేటటువంటి ముక్కుకి ఆ బులాకి అంటామే, ఆ ముత్యంతో చేసినటువంటి ఆభరణం అమ్మవారికి ముక్కుకి పెట్టుకున్నది పరమ పవిత్రం, పరమ మంగళప్రదంగా చెప్తారు. అందుకే ఒకానొకప్పుడు అటువంటి ఆభరణం పరమ ప్రఖ్యాతిని పొంది ఉండేది. ఇప్పుడు సంపంగి పువ్వుతో ఎందుకు పోల్చి చెప్తున్నారు శంకరులు? మీకు చెప్పా ఇందాక. ఒకటి, నాసాభరణమునందు ప్రఖ్యాతి వహించినటువంటి మూర్తులు ఉన్నాయి అమ్మవారివి, మీనాక్షి, కన్యాకుమారి, ఇటువంటివి. అంతేకాదు, నిజానికి రక్షణ అనేటటువంటిది విష్ణుశక్తి. ఆ విష్ణుశక్తికి వైష్ణవీ శక్తికి అభేదం. అందుకే గరుడధ్వజాం, ఆమె గరుడధ్వజాన్ని పొంది ఉంది అన్నారు. అంటే విష్ణువు యొక్క స్త్రీ స్వరూపం. అభేదం, ఇద్దరూ ఒకటే. ఇద్దరూ ఒకటే అయినప్పుడు ఇప్పుడు అమ్మవారు ఎలా ముక్కు చివర ముత్యం పెట్టుకుంటుందో, విష్ణువు యొక్క అవతారములన్నీ కూడా ఏ అవతారంలోకి వెళ్ళిపోతాయో అటువంటి పరిపూర్ణ అవతారమైనటువంటి కృష్ణావతారం కూడా ముక్కు చివర ముత్యం పెట్టుకుంటుంది. అందుకే కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళీం. ఆయనకి అదే అలవాటు. గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. ఇక్కడ ఈవిడ దగ్గరికి వచ్చేటప్పటికీ ఈవిడ చుట్టూ శ్రీనాథధృతపాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణీం గానాసక్త మనోజ్ఞ యవ్వన లసద్గంధర్వ కన్యావృతాం దీనానామతివేల భాగ్యజననీం దివ్యాంబరలంకృతాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. కృష్ణుడు ఎలా పెట్టుకుంటాడో అలా ఈవిడే పెట్టుకుంటాడు. అంటే ఇద్దరి యందు అభేదతత్వం, అలంకారం. అందుకు నా ముత్యం గురించి ఇక్కడ అంత ప్రత్యేక ప్రస్తావన చేస్తున్నారు. అయితే ఇక్కడ వెదురు బొంగు విషయం తీసుకురాకుండా సంపంగి పువ్వుని ఎందుకు తీసుకొస్తున్నారు శంకరాచార్యులు వారు అంటే, చెంచెత్యం పకనాసికాగ్ర విలసన్ ముక్తామణి రంజితాం. చెంచెత్యం పకనాసికాగ్ర, కదులుతున్నటువంటి ముక్కు, ఆ కదులుతున్న ముక్కు వలన కదులుతున్నటువంటి ముత్యం ఆ నాసాభరణం అందుకు కదులుతోంది. ఎందుకు కదిలిందలా అంటే, బాగా కోపం వచ్చిందనుకోండి, ముక్కు పుటాలు అదిరిపోతున్నాయంటారు. ఇలా అని ముక్కు పుటాలు కూడా ఇలా ఇలా కదులుతాయి. అందున తుమ్మెద ఉందనుకోండి, కళ్ళు ముక్కు బాగా తెలుస్తాయి. ఆవిడ భ్రమర రూపాన్ని పొందింది, భ్రామరి. ఆవిడ వచ్చి అమ్మవారు అలా నిలబడినప్పుడు, ఏం కావాలరా అబ్బాయి, ఎందుకు ఇంత మీరందరూ నన్ను ధ్యానం చేశారని అడిగింది దేవతల్ని. అమ్మా ఏం చెప్పమంటావు, ఆ అరుణాసురుడు ఎంత బాధ పెట్టేస్తున్నాడమ్మా, 2 కాళ్ళు ఉన్నవి 4 కాళ్ళు ఉన్నవి చంపలేవని ఇంత అల్లరి చేసేశాడమ్మా, దేవలోకాన్ని ఆక్రమించాడమ్మా, ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడమ్మా అని చెప్పినప్పుడు, అధర్మం వైపు నిలబడినటువంటి అరుణాసురుడి గురించి ఆలోచనతో ఆమె ముక్కు పుటాలు అదిరిపడ్డాయి. పిల్లలు ధర్మాత్ములు
వాళ్ళు పడుతున్న కష్టాలు చూసి నేనుండగా వీళ్ళకింత బాధ అని ఆక్రోశంతో ముక్కుపుటాలు అదిరే. అప్పుడు విదురు బొంగు చెప్తే అది ఎలా ఇలా విచ్చుకుంటుంది, ఎలా సరిపోతుంది? సంపంగి పువ్వు అనుకోండి, రెండు వైపులా రేకులు విచ్చుకొని గాలికి కదులుతాయి. అప్పుడు బాగా ముక్కు రంధ్రాలు ఇలా తెరుచుకున్నటువంటి ముక్కులా కనపడుతుంది. అందుకని చించెచ్చంపకనాసికాగ్ర విలసన్ ముక్తామణి రంజితాం. అందుకని భ్రామరీ రూపాన్ని పొంది వెంటనే అరుణాసురుణ్ణి చంపేస్తానని ఎగిరిల్లింది. అటువంటప్పుడు ఆమె ముక్కు వంక చూడడం, ఆ ముక్కు కన్నాలు ఆవిడ పెద్దవి చేయడం, కదులుతున్న ముక్కు మీద ఉన్నటువంటి ఆ ముత్యం ఆమెకి భక్తుల పట్ల ఉన్న ప్రేమ, ధర్మం మీద ఉన్న ప్రేమ, అధర్మం మీద ఉన్న ఆగ్రహం, ఆ ముక్కు వంక చూస్తే అమ్మో ఆ కోపంతో ముక్కు ఎంత అదిరిపడిపోతుందో ఎర్రగా అన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది అసలు ఆ అనుభవానికి. ఆ సహజత్వాన్ని తీసుకురావడానికి చించెచ్చం పకనాసికాగ్ర విలసన్ ముక్తామణి రంజితాం. ఆవిర్భావంలో ఆవిడ తుమ్మిదగా వచ్చినప్పుడు అలా వస్తేనే అందంగా ఉంటుంది. ఇప్పుడు అసౌనాసావంశస్తు హినగిరి వంశధ్వజపటి ఎలా సరిపోతుంది? తారాకాంతి తిరస్కారినాసాభరణ భాసుర అంటే ఎలా సరిపోతుంది? అందుకని అరుణాసుర వధ జరుగుతోంది. భక్తుల్ని అనుగ్రహించడానికి మళ్ళీ ఆ తుమ్మెద రూపంలోనే వచ్చి భ్రామరీ రూపంలో శ్రీశైలంలో కూర్చుంది. కాబట్టి ఆ ముక్క అలా ఉంటేనే అందం. అందుకే శంకర భగవత్పాదులు ఇక్కడ అమ్మవారి ముక్కు గురించి చెప్పినప్పుడు చించెచ్చం పకనాసికాగ్ర విలసన్ ముక్తామణి రంజితాం. ఒక్కసారి మీరు భావన చేసి నిజంగా అలా ఆ ముక్కు యొక్క సౌందర్యాన్ని, ఆమె యొక్క ధర్మపక్షపాతాన్ని, ధర్మాత్ములైన వారు బాధ పొందినప్పుడు ఆవిడ ముక్కు కన్నాలు అదిరిపడే స్థితిని, ఆ ముత్యం ఊగే స్థితిని, ఆ నాసాభరణం, ఆవిడ ప్రేమ, ఆ ఎర్ర ముక్కు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆవిడ తుమ్మిద రూపాన్ని పొందడం, ఎగరడం, అబ్బబ్బబ్బా ఏమి కారుణ్యమమ్మా. అందుకే ప్రారంభం చేస్తూనే చాంచల్యారుణలోచనాంచిత కృపాం, అబ్బా ఏమి దయమ్మా నీది, దాని కొనసాగింపు ఇదంతా. ఒక శ్లోకాన్ని చేస్తున్నారు అంటే శంకరులు మనసులో ఆ రూపాన్ని ఎంత ధ్యానం చేసి, ఎంత భావన చేస్తూ ఉంటే ఆనంద పారవస్యం లోపల పట్టక ధార అయి పొంగి పొరలి ప్రవహిస్తే అది అష్టకమైంది. అంతే తప్ప ఏదో కేవలంగా నిద్రమానేసి వ్రాసిన అష్టకాలు కావివి, అవి పరమాద్భుతములు. అందుకే అటువంటి తల్లి అంతే అర్థమైతే అది భూతకాలానికి సంబంధించింది. ఆ దృష్టితో చూసినప్పుడు, అక్కడ ఎదురుగుండా చూసినప్పుడు మాత్రమే ఆనందమును ఇవ్వడానికి పరిమితమైన సన్నివేశం. శ్రీశైలంలో అమ్మవారి ఇలా ఉంటుంది, ఎదురుగుండా నిలబడినప్పుడు ఈ అష్టకంలో ఈ పాదాన్నోసారి చదువుకుని సంతోషించడానికి బాగుంటుంది. కథ జ్ఞాపకానికి తెచ్చుకున్నప్పుడు ఆమె యొక్క ప్రేమని గుర్తు తెచ్చుకోవడానికి, ధర్మపక్షపాతాన్ని గుర్తు తెచ్చుకోవడానికి బాగుంటుంది. అంతేనా శంకరాచార్యుల వారి ఉద్దేశ్యం? శంకర భగవత్పాదులంతటి మహాకవి, దార్శనికులు, మహానుభావుడు, అన్నిటిని మించి దేశికులు, దిశానిర్దేశం చెయ్యగలిగినటువంటి వారు భగవత్పాదులు. ఎవరి పాదములు పట్టుకుంటే భగవతి పాదములు అందుతాయో అటువంటి గురుస్వరూపం ఆచార్యులు. అటువంటి శంకరులు కేవలం అంతవరకు మాత్రమే ప్రతిపాదన చేస్తారా? కాదు. తుమ్మెద ఏ మొక్కకి పూసినటువంటి పువ్వు మీదైనా వాలుతుంది, గడ్డి పువ్వు మీద కూడా వాలి తేనెని తీసుకుంటుంది. కానీ ఒక్క సంపంగి పువ్వు మీద మాత్రం వాలదు. అంటే తుమ్మెద పని చెయ్యనిది ఎక్కడా అంటే ఒక్క సంపంగి పువ్వు దగ్గర. దానికి అక్కడేం పని లేదు. తుమ్మెదకి పేరేమిటి? షట్పదం. ఇప్పుడు ఎవరు తుమ్మెద? అమ్మవారు తుమ్మెద, భ్రామరి. అమ్మవారు తుమ్మెదగా ఉండిపోయి మనం ఎప్పుడూ ఆవిడ్ని తుమ్మెదగానే చూస్తుంటే మనం ఎప్పటికీ ఆవిడిలో ఐక్యం అవ్వలేదు. శంకరుల యొక్క గొప్పతనం ఎక్కడుందంటే మనని తుమ్మెదగా మారుస్తున్నారు. ఇప్పుడు ఎలా అంటే బాహ్యంలో తుమ్మెద వెళ్ళి సంపంగి పువ్వు మీద వాలదు కదా. వాలదు ఎందుకని అంటే దానికి ఎందుకో సంపంగి పువ్వు మీద వాలడం ఇష్టం ఉండదు, అది వాలదు. అందుకే సంపంగి పువ్వు దగ్గర దానికి పని లేదు. తుమ్మెదకి సంస్కృతంలో షట్పదమని పేరు, 6 కాళ్ళున్నది. మళ్ళీ షట్పదమని పేరున్నది మనస్సు. మనస్సు 5 ఇంద్రియాలతో పనిచేస్తుంటుంది. కళ్ళు,
ముక్కు, చెవి, నాలుక, చర్మము, ఏదో పరమ వైరాగ్య సంబంధమైన విషయాలు విన్నారనుకోండి, ఈ 5 లోపలికి తీసేసుకుని కూర్చుంటారు. పైన డప్పు ఉంటుంది. కాసేపు ఏదో శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, ఇటువంటి మాటలు ఏవో చెప్తుంటారు కదా, కాసేపు అలా ఉంటుంది. మళ్ళీ కాసేపు ఆగి ఒక్కొక్కటి బయటెట్టి మళ్ళీ కదులుతుంది. 5 ఇంద్రియములను ఆధారం చేసుకుని మనసు కదులుతుంది. మార్చి మార్చి సుఖాన్ని అనుభవిస్తుంది. దానికి అది లక్షణం. ఒకే ఇంద్రియంతో సుఖాన్ని అనుభవించింది అనుకోండి, మనం ఇంగ్లీష్లో వాడేటటువంటి 4 అక్షరాల మాట ఉంటుంది, అది అన్వయం అవుతుంది. బోర్ అంటుంటాం కదా, దానికి చీకాకుగా అనిపిస్తుంది. కంటితో అదే పనిగా అలా చూస్తోంది అనుకోండి, ఎంతసేపు చూస్తుంది? చేతిలో ఎన్ని మాటలు నొక్కితే కొన్ని 100 సార్లు మారి ఎన్నెన్నో చూపించగలిగినటువంటి పరికరాలు ఎదురుగుండా ఉన్నా ఎంతసేపు చూసి సంతోషిస్తుంది? అందుకని పొద్దున్నుంచి ఓ 4 గంటలో 5 గంటలో చూసినా ఎప్పుడో అప్పుడు అబ్బా అని పైన ఉన్న ఎర్రమీట నొక్కి పక్కన పారేసి లేచిపోతుంది. ఏం చేయాలి? ఏ వైరాగ్యాన్ని పొందదు, ఇంద్రియాన్ని మారుస్తుంది. ఇప్పటిదాకా కంటితో అనుభవించాను కదా, ఇప్పుడు కాసేపు అవసరం ఉన్నా లేకపోయినా ఏదో నోటితో అనుభవిస్తాను, రసేంద్రియంతో. ఏమీ తోచలేదనుకోండి, ఆవకాయ పెచ్చు కడుక్కుని తింటాడు. ఎందుకు ఆకలేసిందా అంటే, ఓ రసేంద్రియంతో ఓ పెచ్చు తిన్నానదో సంతోషం, కాసేపు అంతే, అయిపోయింది. అది విసుగొస్తుంది. ఇలా ఎక్కువ తినేస్తే లేనిపోని ఇబ్బంది, ఇంట్లో వాళ్ళకి తెలిసిపోదు, జాడీలో పిండి పెచ్చులు లేవని, అందుకని వదిలేస్తుంది. మళ్ళీ ఏం చేయాలి? అటు ఇటు వెళ్ళేదో కాసేపు ఆ పువ్వులు వాసన చూస్తుంది. ఎందుకు అది అంటే దానికి ఏం పని ఉండదు, కర్పూరం డబ్బా మూత తీసి వాసన చూస్తుంది, ఏవో వాసన చూస్తుంది కాసేపు, అయిపోయింది ముక్కుతో. మళ్ళీ దానికి చికాకు పుడుతుంది. ఏం చేయాలి? మళ్ళీ కాసేపు ఏదో ఆ బయట ఎవరో మాట్లాడుకుంటున్నారు, అందుకని అక్కడికి వెళ్ళి నిలబడి అవసరం ఉన్నా లేకపోయినా అవేవో కాసేపు విని సంతోషిస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయారు, అది లోపలికి వచ్చేస్తుంది. మళ్ళీ ఏం చేయాలి? కాసేపు అది ముట్టుకుని ఇది ముట్టుకుని, ఇది ఎలా ఉంది అది ఎలా ఉంది ఏదో మళ్ళీ విసుగొస్తుంది. మళ్ళీ వచ్చి కూర్చుని మళ్ళీ నొక్కుతుంది, మళ్ళీ చూస్తుంది. అంటే ఇంద్రియాన్ని మార్చి సుఖాన్ని పొందుతూ ఉంటుంది. ఈ ఇంద్రియాల్ని మార్చి సుఖాన్ని పొందుతూ ఉండడం అనేటటువంటి తమాషా దానికి ఉన్నటువంటి లక్షణం. అది అలా తిప్పుతూనే ఉంటుంది. కానీ సంపంగి పువ్వు దగ్గరికి వెళ్ళేటప్పటికి మాత్రం తుమ్మెద పనికిరాదు. అంటే ఈ మనస్సు ఇంద్రియములతో కలిసి పని చెయ్యడం అన్నమాట సంపంగి పువ్వు దగ్గర పని చెయ్యదు. అమ్మవారి ముక్కుని ధ్యానం చేసిన వాడు ఏమవుతాడు అంటే ముక్తామణి రంజిత, ముక్త అంటే ముక్త పురుషుడై ఇంద్రియములు మనసు పని చెయ్యని సమాధి స్థితిలోకి వెడతాడు. ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు సుమా, అలా ధ్యానం చేసి చూడగలిగితే. అందుకే కదులుతున్నది చూడడం ధ్యానంలో గొప్ప. అలా నిలబడిపోయిన దాన్ని చూడండి అన్నాను అనుకోండి, చూడొచ్చు. ఏదో కర్రని ధ్యానం చేయండి అన్నాను అనుకోండి, కాసేపు కర్రను చూసి కళ్ళు మూసుకుంటే మళ్ళీ కర్ర కనపడుతుంది. అలా కాకుండా కదులుతున్న ముక్కు కదులుతున్నప్పుడు పెట్టుకున్న కదులుతున్న నాసాభరణం, ముత్యంతో చేసిన ఆభరణం అన్నాను అనుకోండి, అప్పుడు మీరు కళ్ళు మూసుకుని బాగా ధ్యానం చేస్తే అమ్మవారిది సంపంగి పువ్వులా ఉన్న ముక్కు, ఆ కదులుతూ ఉండడం, దాని మీద నాసాభరణం, కదులుతున్న తెల్లని ముత్యం, అవన్నీ కనపడాలంటే మీ మనసు కదలికలు దానితో కలిసిపోవాలి. అంటే దానితో లయమైపోయి సమాధి స్థితిని పొందితే ఇప్పుడు ఏమైంది? భ్రామరీ రూపమునందు లయమైపోయింది. ఈ తుమ్మెద లేదు ఇంకిక్కడ. ఈ మనస్సు ఇంద్రియములు లేకుండా సమాధి స్థితిలో తాను ఆ తుమ్మెదయందు ఐక్యమైపోయాడు. ఆ భ్రామరీ రూపమునందు ఐక్యమయ్యాడు. అందుకే ఇది ధ్యానమునందు వచ్చేటటువంటి పరమ ప్రయోజనం. నువ్వు అలా ధ్యానం చెయ్యగలిగితే ఒక్కసారి శ్రీశైలం వెళ్ళి భ్రమరాంబ యొక్క మూర్తిని బాగా చూసి నువ్వు అలా కదులుతున్నటువంటి ముక్కుని, నాసాభరణాన్ని, ఆ ముత్యాన్ని ధ్యానము చెయ్యగలిగితే లోపల కదిలినటువంటి ఆనంద ధార చేత నువ్వు సమాధి స్థితిని పొందుతావు. పైగా ఆ క్షేత్రం అనుకున్న గొప్పతనం ఏమిటి? మనసు లయం అవుతుంది ఆ క్షేత్రంలో. అందుకే కదా శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్సే సిద్ధిం తథా విధమనో విలయం సమాధౌ గాత్రం యదా మమలతాః పరివేషయంతి కర్ణే యదాః విరచయంతి ఖగాశ్చ నీడాస్.
అది ఎంత గొప్ప సమాధి స్థితికి వెళ్ళిపోతుంది అంటే, తీగ పక్కకి నేను వెళ్ళి కూర్చుంటే తీగ చుట్టుకోదు, పక్కనున్న పుల్ల ముక్కను చుట్టుకుంటుంది. వీడు కదిలి వెళ్ళిపోతాడని దానికి తెలుసు, చుట్టుకోదు. వీడు కదలడు, సమాధి స్థితిలో ఉన్నాడని తీగలు చుట్టుకుంటాయి. తీగలు చుట్టుకోగానే పక్షులు నమ్ముతాయి వీడు కదలడని. చెవుల్లో పుల్లలు పెడతాయి, పుల్లలు పెట్టి గూళ్ళు కడతాయి, గూళ్ళు కట్టి గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని చేసి తెల్లవారేటప్పటికీ భృంగావళీచమ కరంద రసాను విద్ద జంగారగీత నినదై సహసేవనాయ అన్నట్టుగా అరుపులు కేకలు మొదలు పెడతాయి. అయినా వీడు మాత్రం అలా ధ్యానంలో సమాధి స్థితిలో ఉంటాడు. ఆ స్థితి శ్రీశైలంలో వస్తుంది. ఆ శ్రీశైలంలో అమ్మవారి ముక్కుని, నాసాభరణాన్ని ధ్యానం చేసిన వాడు ముక్త పురుషుడవుతాడు సుమా. అది దాని ప్రతిపాదన. అంతేనా శంకర భగవత్పాదులు చెప్పింది? కాదు. భద్రం కర్ణీభి శృణుయామ దేవాహ అంటాం. మా చెవులు భద్రముగా ఉండుగాక. ఎందుకు భద్రంగా ఉండాలి చెవులు? వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అని శంకర భగవత్పాదులే అవతార పరిసమాప్తి సమయంలో చెప్పిన విషయం. వేదం బాగా వినండి. వేదంలో ఎలా చెప్పారో అలా కర్మ చెయ్యండి. వేదం ఎవరు చెప్పారు? భగవంతుడు చెప్పాడు, భగవతి చెప్పింది. భగవతి వేదం చెప్పాలంటే ఏం చెయ్యాలి? నేను ఇప్పుడు మాట్లాడాలనుకోండి, ఊపిరి పీలుస్తూ మాట్లాడలేను, ఊపిరి పీల్చి విడిచిపెడుతూ మాట్లాడాలి. ఆవిడ కూడా ఏం చేయాలి? ఊపిరి పీల్చి విడిచిపెడుతూ వేదం చెప్పింది ఆవిడ. ఆ వేదము ప్రమాణమైంది. ఇప్పుడు ఆవిడ ఊపిరి దేంతో పీలుస్తుంది? ముక్కుతో పీలుస్తుంది. ముక్కుతో పీల్చి నోటితో మాట్లాడుతుంది. ముక్కుతో పీల్చి నోటితో మాట్లాడినది వేదమైంది. అంటే వేదము దేని వలన వచ్చింది? ఆమె ముక్కు ద్వారా పీల్చిన ఊపిరి వలన వచ్చింది. ఆమె ముక్కుతో పీల్చిన ఊపిరి వేదమైతే వేదమును నువ్వు పట్టుకుని అనుష్ఠిస్తే విడుదల, మోక్షాన్ని పొందుతున్నావు. ముక్తామణి రంజితాం. వేదమునకు ఆధారం ఆమె ముక్కు. అది ఊపిరి తీసింది, తీసి వేదం వచ్చేటట్టు చేసింది. కాబట్టి అటువంటి నాసాభరణాన్ని, ఆ నాసికని దర్శనం చేయడం ఎంత గొప్ప విషయం. ఆ రాక్షస సంహారానికి రావడంలో ఆమెకి ఎంత ధర్మపక్షపాతం ఉందన్న విషయం అక్కడ అవగతమవుతోంది. ఇన్ని విషయములను ఏకకాలమునందు ప్రతిపాదించి ధ్యానమును అలవాటు చేయడానికి ఒక్క 2 పాదాలు దాటేటప్పటికే అమ్మవారి వైభవం బాగా అర్థమైందని అనుకోండి. ఆర్ద్రమైందంటారు. మనసు మెత్తబడుతుంది. మెత్తపడి తడిసి ముద్దవుతుంది. ముద్దయిన తరువాత ఇప్పుడు ఏమవ్వాలి? ఏం చెప్తే ఆ ముద్ర దాని మీద పడుతుంది. రాయి మీద పట్టుకెళ్ళి ఓ చిన్న ముద్ర వేశాను అనుకోండి, ముద్ర పడదు. ఏదో నా ఉంగరం మీద లక్ష్మీదేవి ముద్ర ఉందనుకోండి, ఓ రాయి మీద పట్టుకెళ్ళి ఇలా అన్నాను అనుకోండి, ముద్ర పడదు. మెత్తగా ఉన్నటువంటి పదార్థం మీద పట్టుకెళ్ళి నేను ఇలా నొక్కాను అనుకోండి, ఈ ముద్ర దాని మీద పడుతుంది. ఇప్పుడు ముందు 2 పాదాలు విన్నప్పుడు మనసు ఆర్ద్రమైంది. అబ్బా, మన కోసం తల్లి అలా వచ్చి అరుణాసుర సంహారం తర్వాత అవతార పరిసమాప్తి చేయకుండా దేవతలు ప్రార్థన చేస్తే వాళ్ళంత కష్టపడితే దర్శనం ఇవ్వనిది కలియుగంలో నేను వెళ్ళి చూడడానికి వీలుగా నిలబడిందా? నేను వెళ్ళి చూడకపోతే అన్యాయం కదూ, నా బ్రతుకు పాడైపోవట్లా. కాబట్టి నేను చూడాలి. ఇప్పుడు ఆర్తి కలిగింది మొదటి 2 పాదాల్లో. వెళ్ళి చూశావు, వెళ్ళి చూస్తేనే పరిమితం అయితే కాదు. నీకు ఇక్కడ మూర్తి నిలబడాలి. ఇక్కడ నిలబడితే ఉన్న మూర్తి కాదు, కదులుతూ కనపడాలి. ఎలా కనపడాలి? చెంచెత్యం పకనాసికాగ్ర విలసన్ముక్తామణి రంజితాం. అది శంకర భగవత్పాదుల యొక్క ప్రజ్ఞా విశేషం. వారు ఒక విషయాన్ని ప్రతిపాదించారు అంటే జగద్గురు స్థాయిలో కూర్చుని పైకెత్తుతారు. పైకెత్తి మనని ఉన్నతమైనటువంటి స్థితి వైపుకు తీసుకెడుతూ, అందుకే భ్రమరాంబాష్టకం వినడం అంటే అదొక గొప్ప తపస్సు, అదొక గొప్ప ధ్యానం. అష్టకం చదువుతూ దాని మీద భావన చెయ్యడము అంటే అదొక తపస్సు. అదే ఆమె అనుగ్రహానికి కారణం. కాబట్టి ఈ ప్రాంగణంలో దేవీ నవరాత్రులు జరగాలి, ఆవిడ రావాలి, ఆవిడ వచ్చి కూర్చోవాలి, ఇన్ని సేవలు తీసుకోవాలంటే నోటితో పలికిన దానికన్నా మౌనంగా అనుభవించిన దాని యొక్క ప్రకంపన ఎక్కువ, దాని శక్తి ఎక్కువ. ఇంతమంది మీరు కూర్చుని విని ఆనందాన్ని అనుభవించినప్పుడు వచ్చినటువంటి ఆనంద తరంగములతో ఈ ప్రాంగణం నిండిందనుకోండి, ఆవిడ వస్తుంది పాడ్యం నుంచి. దానికి శంకరులు ఇచ్చినటువంటి కానుక మనకి. కాబట్టి చెంచెత్యం పకనాసికాగ్ర విలసన్ముక్తామణి రంజితాం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. భావయే, నేను మనసులో భావన చేయుచున్నాను. అందుకే ఇవి మెట్లు. అందుకే మనకి సప్తశతి పారాయణ చేసేటప్పుడు కూడా కొన్ని మాటలు చెప్తారు. భజే దుర్గాం, దుర్గమ్మని భజించండి, భజన చేయండి. ఆ మాట నోటితో అనండి. పోని మనంతట మనంగా అనకపోయినా పేరున్న వాళ్ళు కనబడ్డారనుకోండి, ఓసారి ప్రయత్నపూర్వకంగా పిలగాలి. ఆ దుర్గమ్మ అనాలి ఓసారి. నువ్వు ఎవరినన్నావో కానీ నోటితో అన్నావా లేదా ఆ రోజు చాలు. భజే దుర్గాం, యజే దుర్గాం, స్మరే దుర్గాం. దుర్గమ్మని స్మరించు, ఆరాధన చెయ్యి. అవి మెట్లు, అది తీసుకొస్తున్నారు శంకర భగవత్పాదులు. అటువంటి తల్లిని నేను భావయే, మనసులో భావన చేయుచున్నాను. వెళ్ళి మూర్తి ముందు నిలబడడం కాదు, నీ మనస్సులో ఆ పొంగు రావాలి. అసలు శ్రీశైలం వెడుతున్నాను అనేటప్పటికి అబ్బా నా తల్లిని ఎప్పుడు చూస్తానో ఎప్పుడు చూస్తానో ఎప్పుడు చూస్తానో ఆర్తి కలగాలి. ఆర్తి కలిగి గబగబా వెళ్ళి ఆ కృష్ణానదిలో పాతాళ గంగలో స్నానం చేసి, ఏదో పాతాళ గంగా జలమజ్జన నిర్మలాంగా భస్మ త్రిపుండ్ర సమలంకృత ఫాలభాగా గాయంతి దేవముని భక్త జనాభవంతం శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. పరుగు పరుగున ముందు ఆ మల్లికార్జున లింగం చూడ్డానికి వెళ్ళి ఆ లింగం వంక చూడగానే ఆనందపడిపోయి అమలం కమలోద్భవ గీత గుణం చ మదం స మదా సురనాశ కరం రమణీయ రుచిం కమనీయ తనుం నమస్సాంబ శివం న తపాపహరం శివం శంకరం బంధురం సుందరేశం నటేశం గణేశం గిరీశం మహేశం దినేశేందునేత్రం సుగాత్రం మృడానీపతిం శ్రీగిరీశం హృదా భావయామి అని నమస్కారం చేసి అప్పుడు భ్రమరాంబా దర్శనం. ఆ తల్లి దగ్గరికి వెడుతూ భ్రమరాంబాష్టకం తలుచుకుని పరవశించి వెళ్ళి నిలబడితే లోపల ఉన్న పొంగు పట్టక ఆనందధారగా బాష్పధార పడుతూ చూస్తే అది జన్మ సాఫల్యం. దానికి ఆర్తి కల్పిస్తున్నారు శంకర భగవత్పాదులు. అటువంటి తల్లి సుమా అక్కడ ఉన్నది, వెళ్ళవద్దు నువ్వు అని. కాబట్టి కస్తూరీ తిలకంచితేందు విలసత్ప్రోద్భాసి పాలస్థలీం, మరో అద్భుతమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు ఇప్పుడు. అసలు అమ్మవారి దగ్గర ఉన్నటువంటి గుణాలలో చిత్ర విచిత్రమైనటువంటి ఆమె యొక్క అంగాంగ వర్ణనయే గొప్పది. అసలు ఆమె రూప దర్శనమే గొప్పది. ఎందుచేత అంటే లోకంలో కాంతి కలిగినటువంటివి చాలా ఉంటాయి. వెన్నెలకి కాంతి ఉంటుంది. వెన్నెల ఎక్కడి నుంచి వస్తుంది? చంద్రుడి నుంచి వస్తుంది. చంద్రుడి నుంచి వచ్చినటువంటి వెన్నెల పడినప్పుడు, ఏదో పౌర్ణమి రోజు అనుకోండి, అది కూడా శరత్కాల పౌర్ణిమ, ఈ ఋతువులో వచ్చేటటువంటి ఆశ్వీజ మాసంలో వచ్చే పౌర్ణిమ, కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణిమ. ఆ పౌర్ణమి నాడు మీరు ఏదైనా ఎత్తైన ప్రదేశంలో నిలబడి ఓ సరోవరం వంక చూస్తున్నారనుకోండి, పోని అలా చూస్తున్నప్పుడు అపురూపమైన పక్షి హంస వచ్చి వాలింది. ఎక్కడ వాలుతుంది? ఓ గొప్ప తటాకం దగ్గర వాలింది. ఇప్పుడు ఆ చంద్రకాంతులలో ప్రకాశిస్తూ మీకు చక్కగా హంస కనపడింది. అబ్బా హంస హంస చూడవే, హంస చూడు అని ఆ తెల్లటి హంసని చూసి ఆనందపడిపోతున్నారు. ఆ పక్కనే అరవిరిసినటువంటి కలువలు కనపడ్డాయి, వాటిని చూసి మురిసిపోతున్నారు. ఇవి మీకు మనసుకి ఉల్లాసాన్ని కల్పించగలవేమో, కానీ అసలు విరుద్ధమైన రీతిలో కాంతులు వచ్చి ఆత్మోద్ధరణం చెయ్యగలిగిన కాంతి మాత్రం ఆవిడి నుంచే వస్తుంది. లేకపోతే ప్రపంచంలో ఎక్కడైనా గోళ్లలో కాంతులు ఉంటాయండి? నకదీదితి సంచందన మజ్జన తమోగుణ. ఆమె కాలికి ఉన్నటువంటి వేళ్ల గోళ్ల నుంచి వచ్చినటువంటి కాంతులు తమోగుణాన్ని కప్పేస్తాయి. బయట చంద్రకాంతిలో హంసలు కనబడతాయి. ఆమె యొక్క కాలివేళ్ల గోళ్లలోంచి వచ్చినటువంటి కాంతులను ఎవరు ఉపాసన చేస్తారంటే పరమహంసల ఉపాసన చేస్తారు. అంటే ఆ కాంతి ఎంత గొప్పది! అటువంటి కాంతి పరమమంగళప్రదం. అందున అమ్మవారి యొక్క అంగప్రత్యంగములలో మనసులో కేవలం భావన చేసినంత మాత్రం చేత అనుగ్రహాన్ని వర్షించేటటువంటి మంగళప్రదమైన శక్తిని కలిగినటువంటివి కొన్ని ఉంటాయి. అమ్మవారి యొక్క పాలభాగం, ఆ నుదురు
అష్టమీ చంద్ర విభ్రాజదలిక స్థల శోభిత అని వ్యాసుడు లలితాసహస్రంలో అష్టమి నాటి చంద్రుడు ఎలా ఉంటాడో అలా ఉంటుంది నుదురు. అంత గొప్ప కాంతితో ఉంటుంది. అంత గొప్ప కాంతితో ఉన్నటువంటి ఆ నుదురు వంక చూడడం ఒక గొప్ప సంతోషం. ఆ నుదురు మెత్తగా ఉంటుంది. మెత్తగా ఉన్నటువంటి ఆ నుదుటి మధ్యలో ఆవిడ కస్తూరి తిలకంచి తేందు విలసత్ప్రోద్భాసి పాలస్థలీం. ఆ దాని మధ్యలో మళ్ళీ ముఖచంద్ర కళంకాభం మృగనాభి విశేషక. ఆవిడ కస్తూరి తిలకం పెట్టుకుంది. అంటే రేపొద్దున మీకు పూజలో కస్తూరి ఇచ్చారనుకోండి, కస్తూరి పెట్టండి అంటే ఇలా పెట్టేయమని కాదుగా. ఆమె యొక్క ముఖమండలాన్ని చంద్రబింబల్లా కాంతులీనేటటువంటి ముఖం, అందున పాలభాగం నుంచి వచ్చేటటువంటి కాంతులు, మెత్తటి నుదురు, ఆ మధ్యలో గుండ్రగా ఉన్నటువంటి మృగనాభి. మృగనాభి అంటే కస్తూరి మృగం నుంచి స్రవిస్తుంది ఆ కస్తూరి. అందుకే కళంక కస్తూరి రజనికర బింబంజలమయం అని సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు ఆ కస్తూరిని ఆవిడ బొట్టుగా పెట్టుకుంది. కాబట్టి కస్తూరి తిలకాంచి తేందు విలసత్ప్రోద్భాసి పాలస్థలీం. ఆ బొట్టు ఆమె ఐదవతనానికి చిహ్నం. ఆమె నుదురు పరమమంగళప్రదం. ఆ పైన ఉన్న కిరీటం ఆమె రాజరాజేశ్వరి తత్వానికి నిదర్శనం. అలా ముందుకి కొద్దిగా పడినటువంటి ఆమె ముంగురుల దర్శనం అజ్ఞానాన్ని తొలగించడానికి కారణం. ధునోతుధ్వాంతం నస్తులితదలితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తపసివే ఇదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం అంటారు శంకరులు సౌందర్యలహరిలో. ఆ అలకలతో కూడుకున్నటువంటి, అంటే ఇలా నుదురి మీద పడినటువంటి ఆ ముంగురులు, ఆ కిరీటం, దాని మీద ఉన్న తదియనాటి చంద్రరేఖ, ఆమె యొక్క పాలభాగం కాంతులీనుతూ దాని మధ్యలో ఉన్నటువంటి ఆ కస్తూరి తిలకం, దాని వంక చూశారనుకోండి, మామూలుగా బయట చూడడం కాదు, ఒక్కసారి కళ్ళు మూసుకుని అలా అమ్మవారి ముఖమండలం వంక అలా నుదురు వంక మీరు చూస్తున్నారనుకోండి, అలా అమ్మ పాదాల దగ్గర కూర్చొని అలా చూస్తుంటే అమ్మ ఏం చేస్తుంది, ఇలా మీ వంక చూస్తుంది. అప్పుడు బాగా మీకు నుదురు కనపడుతుంది. ఆవిడ ఇలా ఉందనుకోండి, నేను కాళ్ళ దగ్గర కూర్చున్నాను అనుకోండి, ఇలా ఎత్తి చూస్తే అంత బాగా కనపడదు. ఏమిటో వీడి ప్రేమ అని ఇలా ఆవిడ చూస్తోంది అనుకోండి, నేను ఇలా ఆవిడ వంక చూస్తున్నాను అనుకోండి, ఆవిడ నుదురు, ఆ కుంకం, ఆ కస్తూరి బొట్టు ఎంత అందంగా కనపడతాయి. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి మీ దర్శనమే కాదు, మీ పట్ల వాత్సల్యము చేత ఆమె కదలిక కూడా అంతర్లీనం. ఏకన్యంచనతిక్షమం మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషేదుషీం ప్రతికలంకారుణ్య కూలంకష స్ఫారాపాంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు పరాశర భట్టర్. అలా దో కాలు మీద కాలేసి కూర్చున్నటువంటి తల్లి, అయ్యో వీడు వచ్చాడే పాదములను అర్చించడానికని ఒక కాలుని హేళగా దింపి కింద పెట్టి 2 పాదములను దర్శనానికి అనుగ్రహించినప్పుడు ఉండే అదృష్టం ఎలా ఉంటుందో, ఇలా కూర్చున్న తల్లి పాదముల దగ్గర కూర్చుని ఆ నొసటి వంక బొట్టు వంక ఎంతో సంతోషంగా, అబ్బా ఎంత అందంగా ఉందో, బాలసూర్య బింబంలా ఉంది, ఎర్రగా గుండ్రంగా కాంతులతో ఉన్న నుదురు, మా అమ్మ అన్న ఆనందంతో ఇలా శ్యామశాస్త్రి గారు కీర్తనలో పట్టుకున్నట్టు పాదాలు పట్టేసుకుంటే ఇలా చూసిందనుకోండి, ఏరా అని ఆవిడ్ని ఇలా చూడడంలో ఉన్న ఆనందం కస్తూరి జలకాంచితేందు విలసత్ప్రోద్భాసి పాలస్థలీం. ఇప్పుడు ఆమె ఇలా అంది అనుకోండి, నుదురొక్కటేనా, ఉత్తర క్షణం ఆకర్షించేది ఏమిటంటే కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా. ఆవిడ చర్వణం చేసేటటువంటి తాంబూలపు సువాసనలు ఉంటాయే, అవి దశ దిశల ఆవరించి ఉంటాయి. ఇక్కడ బొట్టు ఎంత ఎర్రగా ఉంటుందో ఆవిడ నోరు అంత ఎర్రగా ఉంటుంది, ఎందుకంటే తాంబూల చర్వణం చేస్తుంది. తాంబూల చర్వణం సువాసినుల హక్కు. భర్తకి అన్నం పెట్టి వాళ్ళు తాంబూలం వేసుకుంటారు. అంటే నా ఉద్దేశం ఇతరులు వేసుకోకూడదనో ఎవరినో చిన్నపుచ్చడమో నా ఉద్దేశ్యం కానీ కాదు. ఒకటి చెప్తున్నప్పుడు దానికి సంబంధించిన విషయాన్ని ప్రతిపాదించవలసి ఉంటుంది అంతే. కాబట్టి ఆ కర్పూర ద్రవ్యమిశ్ర చూర్ణ ఖదిరా మోదోల్ల సద్వీటికాం
ఆ తల్లి కర్పూరద్రవ మిశ్ర చూర్ణ, పచ్చకర్పూరంతో అనేక రకములైనటువంటి సుగంధ ద్రవ్యముల యొక్క చూర్ణముతోటి కూడుకున్నటువంటి ఆ తమ్మి గింజలంటారే అవి ఖదిరామోదోల్ల సద్వీటికాం, ఆమోద ఆ సువాసనల చేత అందరూ అబ్బా ఎంత మంచి వాసనం అని ఆ తాంబూలపు వాసనకు అలా చూస్తారట. ఆవిడ మెల్లిగా తాంబూల చర్వణం చేస్తుంటే తెల్లటి దంత పంక్తి, మధ్యలో ఇరుక్కున్న చిన్ని చిన్ని తమలపాకు ముక్కలు, ఎర్రటి నాలుక, ఎర్రటి పెదవులు, ఎర్రటి నోరు, అందులో అక్కడక్కడ ఉన్నటువంటి తెల్లటి కర్పూర కలికెలు, సువాసన. ఆ నోరు కనపడింది అనుకోండి, అక్కడే కూర్చున్నవాడు ఆ నోటి వంక అమ్మా ఎంత బాగుందో అమ్మ వాసన అన్నట్టుగా చూస్తే అమ్మతనం ఏం చేయించాలి? అమ్మతనం ఏం చేస్తుంది? నవ్వులుతున్న తాంబూలపు పిడచ తీసి నోట్లో పెడుతుంది. దేనికైనా ఫలితం చెప్పగలరేమో కానీ అమ్మవారి తాంబూలానికి ఉండేటటువంటి ఫలితాన్ని చెప్పడం నా వల్ల కాదని శంకర భగవత్పాదులంతటి వారు దానికి ఫలస్తుతి చెప్పాల. సౌందర్యలహరి చేస్తూ రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రో శశి విశిద కర్పూర శకలా విలీయంతే మాతస్తవ వదన తాంబూల కవళా అన్నారు. ఎవరు? విశాఖేంద్రోపేంద్రో, విశాఖుడు అంటే సుబ్రహ్మణ్యుడు, ఇంద్రో స్వర్గలోకాధిపతి ఇంద్రుడు, ఉపేంద్రో శ్రీ మహావిష్ణువు. వీళ్ళింత గొప్పవాళ్ళు ఎందుకయ్యారు? ఎప్పుడూ పిల్లలుగా అలాగే ఎందుకుంటారంటే నిత్య యవ్వనంలో అమ్మవారి దగ్గర తాంబూలపు పిడచలు తిన్నారట. అవి ఎటువంటి తాంబూలపు పిడచలు? గబగబా వచ్చారట. నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై. శంకరుడు తినగా మిగిలినటువంటి అన్నం తినడానికి కుదరదు, ఎందుకంటే ఆయన చండీశ్వరుడికి ఇచ్చిన వరం. ఆకలి మీద ఉన్నారు, యుద్ధం చేసి వచ్చి గబగబా కిరీటం అవన్నీ తీసేసి అమ్మా గెలిచామమ్మా అని చెప్పడానికి పరిగెత్తుకుంటూ వచ్చేసారు. ఎందుకంటే కవచాలు తీయడం కుదరదు, ఇనప గుండీలు గట్టిగా బిగించేసి ఉంటాయి, కవచం అలా విప్పేయలేరు తొందరగా. అందుకని కవచం తీకపోయినా ఏదో బాగా ఎక్కువ శ్రేణిలో మార్కులు సంపాదించుకుని క్లాస్ ఫస్ట్ వచ్చినటువంటి పిల్లవాడు అమ్మా నాకు క్లాస్ ఫస్ట్ వచ్చిందని చెప్పడానికి పరిగెత్తుకొచ్చినప్పుడు బూట్లు విప్పేస్తాడు, బ్యాగు అలా పడేస్తాడు. కానీ సాక్స్ విప్పడానికి కొంచెం కూర్చోవాలి, అమ్మకి చెప్పేయాలి తొందర. అందుకని సాక్స్తో పరిగెత్తుకొచ్చేసినట్టు కవచం మాత్రం విప్పలేదట. అందుకని విశాఖేంద్రోపేంద్రో వాళ్ళు నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై రణేజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి. పైనున్నటువంటి కిరీటాలు తీసేశారు, ఇలా టక్కుని తీసి పెట్టేయచ్చు కాబట్టి కవచాలు మాత్రం విప్పకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసారు. ఎవరి దగ్గరికి? అమ్మ దగ్గరికి. అమ్మ ఏం చేస్తోంది? శంకరుడికి భోజనం పెట్టి ఆవిడ భోజనం చేసిందని గుర్తు. ఆవిడ భోజనం చేసి ఉంది, చేయకుండాను ఎప్పుడూ కూడా తాంబూల చర్వణం చేస్తుంటుంది. తాంబూల పూరితముఖి, ఆ తాంబూలం నవ్వులుతోంది. ఇంత అమ్మ అమ్మ మేము గెలిచామమ్మా అని చెప్పడానికి వచ్చిన వాళ్ళు చెప్పడం మర్చిపోయారు. అబ్బా ఎంత మంచి వాసన అమ్మా నీ దగ్గర అని వచ్చేసి చుట్టూ కూర్చుని ఇలా చూస్తున్నారు. అమ్మ ఇలా చూసి అక్కడేం మాటలు లేవు. ఇంకా ఆ శ్లోకం అందం, అది ఆ నాటకీయత తీసుకొచ్చారు శంకర భగవత్పాదులు. అక్కడ వరకే ఒక నాటకం ఎలా ఉంటుందో అలా తీసుకొచ్చారు. అమ్మ ఇలా చూసింది, వాళ్ళు ముగ్గురు ఇలా చూశారు. అమ్మ నవ్వులుతోంది, నేను పెట్టను అంటుందా? వాళ్ళు బ్రహ్మచారులు అయినా పెట్టాలి, ఎందుకని? అమ్మ మనస్సు. అందుకని ఏం చేసింది? నోట్లో తాంబూలపు పిడచ తీసి ముగ్గురికి పెట్టింది. ఇప్పుడు వాళ్ళు ఏ శక్తి పొందారు? చెప్పడం ఎవరి సాధ్యం కాదు, నీ చెప్పనన్నారు శంకర్. ఏ శక్తి పొందారు తెలియదా? శ్రీ మహావిష్ణువు ఎటువంటి శక్తి పొందారు? సుబ్రహ్మణ్యుడు ఏ శక్తి పొందాడు? మహాజ్ఞాని, దేవసేనాధిపతి. ఇంద్రుడు ఎంత భోగాన్ని అనుభవిస్తున్నాడు, స్వర్గలోకాధిపతి అయ్యాడు. ఇదంతా దేనివల్ల? ఆవిడ తాంబూలపు పిడచ వల్ల. ఆమె తాంబూల చర్వణం చేస్తున్న నోటిని దర్శనం చేయడం అంత గొప్ప. అంటే అంత ప్రేమతో నువ్వు చూడడం నీకు అలవాటైతే పెట్టకుండా ఉండలేక పెట్టడం ఆవిడ ధర్మం. అసలు ముందు చూడడం నీకు రావాలి, అది నేర్పడం జగద్గురువుల యొక్క గొప్పతనం. అందుకని కర్పూర ద్రవ మిశ్ర చూర్ణ ఖదిరామోదోల్ల సద్వీటికాం, ఆ సువాసనలతో కూడుకున్నటువంటి తాంబూల చర్వణం చేస్తున్నటువంటి నోరు కలిగినటువంటి అమ్మ. అయితే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విశేషం ఉంది.
అమ్మవారికి సంబంధించినటువంటి తాంబూలము కేవలముగా ఏదో ఆమె ఆరాధన చేసినటువంటి స్త్రీలు మాత్రమే పుచ్చుకునేటటువంటి ప్రసాదము అని పరిమితం చేయడానికి వీల్లేదు. ఆవిడ ఊహించడానికి వీలు లేనటువంటి శక్తిని అనుగ్రహించాలనుకుందనుకోండి, సర్వసాధారణంగా ఆవిడ దేని ద్వారా అనుగ్రహిస్తుంది అంటే తాంబూలం ద్వారా అనుగ్రహిస్తుంది. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, కవితా ధార ఆమె ఇవ్వవలసి వచ్చిందనుకోండి, గొప్ప కవిత్వాన్ని ఇవ్వవలసి వస్తే ఆమె తన తాంబూలపు పిడచ నోట్లో పెడుతుంది. మూకశంకరులను అలా అనుగ్రహించింది. ఆ తల్లి తన యొక్క అనుగ్రహాన్ని తాంబూలం ద్వారా అనుగ్రహించిందా, ఇంకా దాని శక్తి చెప్పడం సాధ్యం కాదు. అయితే ఒక విషయాన్ని నేను చెప్పవలసి ఉంటుంది. శ్రీశైలంలో భ్రమరాంబ అమ్మవారికి సమర్పించిన తాంబూలాన్ని కూడా అలా ఇస్తారు, వేసుకోమని ఇస్తారు. దానికి ప్రత్యక్షమైనటువంటి రుజువేమిటో తెలుసా? నేనే ఒకప్పుడు నాకే శ్రీశైలంలో భ్రమరాంబ అమ్మవారి దేవస్థానంలో ఉన్నటువంటి అర్చకులు పరమ ప్రేమతో ఆ తాంబూలం ఇచ్చారు, వేసుకోండి అని. అంటే మనకి ఆ ఆర్తి ఉండాలి, ఆ ప్రేమ ఉండాలి, కానీ ఆ తల్లి అనుగ్రహిస్తుంది, ఆ తాంబూలం ఇస్తుంది. నాకే కాదు, ఆ రోజున చాలామంది వేసుకున్నారు. నాకు ఒక్కడికే ఇచ్చిందని మీరు అనుకోకండి, అదేదో గొప్ప అని నేను చెప్పట్లేదు. ఆ రోజున నాతో ఉన్న వాళ్ళు చాలామంది ఆ తాంబూలం వేసుకున్నారు. చాలామంది సువాసినులకు కూడా అక్కడ పొద్దున్నే పూజలో పెట్టిన తాంబూలం ఇస్తూ ఉంటారు అమ్మవారి. నేనే చూశాను ప్రత్యక్షంగా అలా తాంబూలం ఇవ్వడం ఆ రోజున. కాబట్టి కర్పూర ద్రవమిశ్ర చూర్ణ కదిరామోదోల్ల సద్వీటికాం, ఆ తాంబూలపు పిడచ పెట్టడం ద్వారా తాంబూల చర్వణం చేస్తున్న అమ్మవారి నోటి వంక చూడడం ద్వారా ఎంత ఫలితాన్ని పొందవచ్చు చెప్పడం సాధ్యం కాని విషయం. అంతకన్నా మహోత్కృష్టమైన విషయం ఉంటుంది అని చెప్పడం చాలా కష్టం. అందుకే ప్రత్యేకించి ఈ దేవీ నవరాత్రులు లాంటి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు అమ్మవారికి తాంబూలాన్ని పెట్టడం, అమ్మవారి తాంబూలాన్ని తీసుకుని ప్రసాదంగా వేసుకోవడం గొప్ప అదృష్ట విశేషం. అది కేవలం స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులకు కూడా ఎనలేని శక్తిని కటాక్షించగలరు. కాళిదాస మహాకవి ఒకప్పుడు కాళికాదేవి దర్శనం జరిగితే ఆయన కోరుకున్నాడు. ఆయన అమ్మవారిని అడుగుతూ ఇదే అడిగాడు, చేటి భవన్ నిఖిల చేటి భవన్ నిఖిల కదంబవన బాటీషు నాకి పటలి అంటూ కదంబవనంలో తిరిగేటటువంటి ఓ అమ్మా, నాకు పరమాద్భుతమైనటువంటి కవన శక్తిని కటాక్షించు అని అడిగాడు. ఎంత గొప్ప కవన శక్తి అంటే, చేటి భవన్ నిఖిల కేటి కదంబవన వాటి వాటి నాకి పటలి వాటీషు నాకి పటలి. కదంబవనంలో తిరిగేటటువంటి అలవాటు ఉన్నటువంటి ఓ తల్లి, నాకు ఎంత గొప్ప కవిత్వం రావాలో తెలుసా అంటే, ఘోటి కులాధదిక ధాటి ఉదారముఖ వీటి రసేన తనుతాం అన్నాడు. అమ్మా, తాంబూల చర్వణం చేస్తున్న నోటితో నాకు ఈ అనుగ్రహం. ఏ అనుగ్రహం ఇస్తావో తెలుసా? ఘోటి కులాధదిక ధాటి. ఘోటి అంటే ఆడగుర్రం. మగగుర్రం కన్నా ఆడగుర్రం చాలా వేగంగా దూకుతూ వెడుతుంది. అందుకని ఒక ఆడగుర్రం దూకుతూ వెళ్ళినప్పుడు ఎంత వేగంగా వెడుతుందో అలా ఘోటి కులాధదిక దాటి ఉదారముఖ వీటి రసేన తనుతాం. తాంబూల చర్వణం చేస్తున్న నోటితో నా వంక చూసి నవ్వు, అంతే. నాకు ఎటువంటి కవనం వస్తుందో తెలుసా, ఎటువంటి కవిత్వ శక్తి వస్తుందో తెలుసా? ఆడగుర్రం దూకుతూ వెడితే ఎంత వేగంగా వెడుతుందో నాకు అటువంటి కవిత్వం వస్తుందండి అన్నాడు. తథాస్తు అన్నాడు. అనుగ్రహించింది బీజాక్షర. అంతే. వచ్చిందా లేదా? మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజులవద్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశూణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః అని మాతా మరకతశ్యామ మాతంగీ మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని అని కాళిదాస మహాకవి మాతా మరకతశ్యామ అంటూ ఇందులో ధారాధరానందిని అంటారు శంకర భగవత్పాదులు ఒక చోట. అలా
మాతా మరకతశ్యామ అంటూ చతుర్భుజే చంద్రకళావతంసి అంటూ ఆ తల్లి నన్ను అలా అనుగ్రహించుగాక అని అటువంటి కవన శక్తి ఇచ్చేటప్పుడమ్మా నువ్వు తాంబూల చర్వణం చేస్తున్న నోటితో నన్ను అనుగ్రహించాలి. ఎటువంటి దానివి నువ్వు అంటే ఎవరినైనా అనుగ్రహించాలనుకుంటే కవనమైనా ఇవ్వగలవు, దేవతా పదవులనైనా ఇవ్వగలవు. విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం మురవిద్యుషోపి ఈశన్ నిషీదతు మీక్షణార్థ ఇందీవరోదర సహోదర మిందిరాయా అంటారు కనకధారాస్తవంలో. అటువంటి తల్లివి కనుకనే నువ్వు ఎంత గొప్పగా అనుగ్రహించగలవు అంటే చేటీ భవన్ నిఖిల కేటీ కదంబవన వాటి శునాకి పటలి. నువ్వు స్వర్గలోకంలో ఉండాలనేటటువంటి అధికారమును కల్పించగలిగినటువంటి శక్తి కలిగిన దానివి. కదంబ వృక్షములు ఎక్కడ ఉంటాయో అక్కడ తిరుగుతూ ఉంటావు. కదంబవన వాటీషు నాకి పటలి. అటువంటి తల్లి నువ్వు నన్ను అనుగ్రహించాలి. అనుగ్రహించి నాకు కవిత్వం ఇవ్వాలి. ఆ కవిత్వం కూడా ఎంత గొప్ప కవిత్వము అంటే పాటి రగంధి కుచశాటి కవిత్వ పరిపాటి అగాధి వసుతాం. అమ్మా నాకు నువ్వు ఇచ్చే కవిత్వం, నేను ఆ కవిత్వం చెప్తుంటే ఎలా ఉండాలో తెలుసా? పాటి రగంధి కుచశాటి కవిత్వ పరిపాటి అగాధిప సుతాం. అగాధిప అంటే కదలనిది కొండ. సుతాం గిరిజ, ఓ పార్వతి ఎటువంటి కవిత్వాన్ని ఇస్తావో తెలుసా? పాటి రగంధి కుచశాటి కవిత్వ పరిపాటి మగాధిప సుతాం. నువ్వు వేసుకున్నటువంటి పవిట కొంగు ఉంటుందే, ఆ పవిటకి గొప్ప సుగంధభరితమైన పరిమళ ద్రవ్యాలని అలదుకుంటావు. మంచి చందనము మొదలైనవన్నీ అలదుకుంటావు. నువ్వు నడిచి వెడుతున్నప్పుడు ఆ పవిట కొంగు ఊగుతుంది. ఊగినప్పుడు ఇన్ని పరిమళ ద్రవ్యాలతో ఉన్న పవిట కొంగు కదూ, ఆ ఊగినప్పుడు ఆ పవిట కొంగు మించి వచ్చేటటువంటి పరిమళం గాలిలో కలసి నాసాపుటాన్ని తగిలినప్పుడు అబ్బా అని ఆగిపోవలసిందే. అలా నీ పవిట కొంగు మించి వచ్చే సువాసన ఎంత గొప్పగా ఉంటుందో నా వాక్కుల యందు కవన శక్తి అలా ఉండాలి. పాటి రగంధి కుచశాటి కవిత్వ పరిపాటి మగాధిప సుతాం. ఓ తల్లి, ఓ పార్వతి నన్ను అలా అనుగ్రహించమ్మా అని ఆయన కోటి రచారుమణి అని ఎంత గొప్పగానో మహానుభావుడు ప్రార్థన చేసి నన్ను అలా అనుగ్రహించి కవిత్వాన్ని ఇచ్చినప్పుడు ఎలా అంటే వీటి రసేన తనుతాం, తాంబూల చర్వణం చేస్తున్న నోటితో అనుగ్రహించంటాడు. అంటే ఆ తల్లి తాంబూల చర్వణం చేస్తున్నప్పుడు ఇవ్వగలిగినటువంటి విషయం ఇంత అని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఏదైనా ఇవ్వగలిగినటువంటి శక్తి. అందుకే శంకరులు అటువంటి పరమమంగళప్రదమైనటువంటి దర్శనాన్ని మనకి నేర్పుతున్నారు. ఆ దవడలు కదులుతూ ఆ ఎర్రటి నోటిని ఆ కర్పూర ద్రవమిశ్ర చూర్ణ ఖగిరామోదోల్ల సద్వీటికాం లోలాపాంగతరంగతైరితి కృపా సారైర్నతానందిని. ఏమి పరమాద్భుతమైన భావములు చూపిస్తారో మహానుభావుడు. లోలాపంగతరంగతైరితి కృపా సారైర్నతానందిని. నతా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇలా తల ఉంచితే చాలట. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతం రక్షస్వో మహతో భయాత్ అంటారు రామాయణంలో. ఇంకా ఏదో రామచంద్రమూర్తి దగ్గరికి వెడితే సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి జయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. నేను నీవాడనాలని ఓ నియమం. సీతమ్మ దగ్గర ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతం రక్షస్వో మహతో భయాత్. ఆవిడ దగ్గరికి వెళ్ళి పడిపోతే చాలు, అనుగ్రహించేస్తుంది. అంతటి ఉదార స్వభావం ఉన్న తల్లివి కదూ. నతానందిని. ఒక్కసారి వెళ్ళి ఇలా తల ఉంచి నమస్కరిస్తే చాలట భ్రమరాంబ దగ్గర. ఏం చేస్తావు అంటే లోలాపాంగతరంగతైరితి కృపా సారై. లోలాపాంగ కదులుతున్న కన్నులతో చూస్తుంటుంది ఆవిడ. ఏదో ఇలా నిలకడగా చూడటం కాదుట, అలా కదిలిపోతుంటాయి ఎప్పుడు ఆవిడ చూపులు ఇలా ఈ చివరి నుంచి ఈ చివరికి. అపాంగత్తే లబ్ధ్వా అంటారే, ఆ చూపులలో చల్లతనం ఉంటుంది. అంటే నల్లతనం ఉంది కన్నుల్లో. మొట్టమొదట్లో చాంచల్యారుణలోచనాంచిత కృపాం చంద్రార్ధ చూడామణిం. ఇక్కడికి వచ్చేటప్పటికి లోలాపంగతరంగతైరితి కృపా సారైర్నతానందిని.
అంటే నల్లతనం కంటికి లేకపోతే చల్లతనం ఎక్కడి నుంచి వస్తుంది? నల్లని కన్నులు అంటే ఎరుపు జీర లేని కన్నులు. అంటే ఎరుపు జీర ఎవరి పట్ల? రాక్షసుల పట్ల. నల్లటి కన్నులు, చల్లటి కన్నులు ఎవరి పట్ల? ధర్మాత్ముల పట్ల. కాబట్టి ఇప్పుడు చల్లని చూపు చూస్తోంది ఆవిడ. ఆ చూపు దయ అనబడేటటువంటి తరంగములు అలా వస్తున్నాయిట ఆవిడ చూపులలో నుంచి. మనం వెంకటేశ్వర స్వామి వారికి నీరాజనం ఇస్తూ ఓ మాట అంటారు, స్వామి నువ్వు దయామృత తరంగిణ్యాస్తరంగైరివ శీతలై అపాంగై సించతే విశ్వం వెంకటేశాయ మంగళం అంటారు. దయామృత తరంగిణ్యాస్తరంగై, దయా అనబడేటటువంటి అమృత తరంగములతో కూడిన చల్లని చూపులు చూసేవాడా అంటారు. అది శంకర భగవత్పాదుల ప్రయోగమే. అందుకే లోలాపంగ తరంగతైరితి కృపాసారైర్నతానందిని. ఆవిడ చూసేటప్పుడు ఎలా చూస్తుందట? లోలాపంగ. లోల అంటే ఏమిటో తెలుసా? లల్ అన్న ధాతువుతో లోల అంటే అస్తమానం కదిలిపోతున్న కన్నులతో చూస్తుంటుంది. సాధారణంగా నిశ్చలంగా ఇలా చూసి నేను వింటున్నాను అనుకోండి, మీరు చెప్పింది, మీకు ధైర్యం, నేను చెప్పింది వింటున్నారు. మీరు ఏదో చెప్తున్నారు అనుకోండి, నేను అలా వెనక్కి చూస్తున్నాను అనుకోండి, మీకు ఎవరో వస్తున్నారా అని మాట్లాడుతున్న వాళ్ళు వెనక్కి చూస్తారు. నేను ఆ తర్వాత ఇటు తిప్పి ఇలా చూశాను అనుకోండి, మీరు మాట్లాడుతున్నవారు అటు చూస్తారు. అది ఇటు అటు ఎవరైనా వస్తున్నారా ఏంటి, ఇంటికి అటు చూస్తున్నారు. ఆవిడ ఇలా అస్తమానం తల తిప్పదు, కళ్ళు ఇలా తిప్పుతూ ఉంటుంది. ఎక్కడ వరకు అంటే ఆకర్ణాంత విశాల నేత్రములు, ఈ చెవుల వరకు, ఇక్కడ వరకు ఇలా తిప్పుతూనే ఉంటుంది. మరి అలా కళ్ళు కదిపేస్తూ ఉంటే మనకి ధైర్యంగా ఎలా ఉంటుంది అంటే, శంకరాచార్యులు వారు అన్నారు, ఆ కదులుతున్న కన్నులలోంచి దయా అనబడేటటువంటి అమృత తరంగములు వస్తున్నాయి. లోలాపాంగ తరంగ తైరితి కృపాసారైర్నతానందిని అనుగ్రహిస్తోంది. ఎలా అంటే ఆ కదిలిపోతున్న కన్నులలో ఇంత గొప్ప శక్తి ఎలా ఉంటుంది ఇలా చూసి కాకుండా? అంటే మూకశంకరులు మూక పంచశతిలో కటాక్ష శతకమనో శతకం చేశారు. ఆ శతకంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రతిపాదించారు. అందులో ఆయన అన్నారు, అమ్మా నీలో పిరాగమధికం జనయంతురారే అన్నారు. అసలు ఇదేం విచిత్రం అమ్మా, ఎక్కడైనా నల్లగా ఉందనుకోండి ఒకటి, అందులోంచి ఎర్రటిది పుట్టే అవకాశం ఉండదు. నల్లగా ఉంటే అందులో ఇంకోటి ఎలా కనపడుతుంది? అసలు కనపడదు. అందులో నలుపులో ఎరుపు కలిసిపోతుంది, కనపడదు. పైగా నలుపు నలుపునే చూపిస్తుంది తప్ప ఆ నల్లటి చీకట్లో ఇంకోటి కనపడే అవకాశం ఉండదు. కానీ అమ్మ ఇదేం విచిత్రం, నీ నల్లని కన్నులు నీ భర్త శంకరుడిలో ఎర్రటి భావాలు కల్పిస్తున్నాయి. ఇంకింతకన్నా నేను ఈ వేదిక మీద మాట్లాడక్కర్లా, మీరు అర్థం చేసుకోగలరు. అనురాగములు కల్పిస్తున్నాయి. కాముణ్ణి కాల్చినవాడు నీ కన్నుల వంక నీ చూపుల వంక చూసేటప్పటికీ మాకు తండ్రి అయ్యాడు. చాలుగా, అంతకన్నా పవిత్రంగా మాట్లాడడం దగ్గర పరిమితం అయిపోదాం. కాబట్టి అమ్మ నీ చూపులు ఎంత గొప్పవి అంటే, నీలో పిరాగమధికం జనయన్ పురారే. నల్లని చూపులు, చల్లని చూపులు అవతలవాడిలో వేడి ఎందుకు రగల్చాయమ్మా? ఆయనలో ఎరుపుతనం, రాగము, అనురాగము, కోరిక పుట్టి ఈశ్వరుడు కామేశ్వరుడయ్యాడు, కామాన్ని పొందాడు. చిత్రం కదూ. నల్లని కన్నులు శంకరుడు యందు ఎర్రని కోరికలు పుట్టించాయా? నీలో పిరాగమధికం జనయన్ పురారే లోలోపి భక్త జనయన్ దళయన్ నరాణాం. లోలోపి భక్తి జనయన్, లోలోపి భక్తి దళయన్ జనయన్ నరాణాం. నువ్వు తల్లి నీ కన్నులు లోలోపి కదిలిపోతుంటాయి. అలా చూపులు కదిలిపోతున్నటువంటి చూపులు కలిగినటువంటి తల్లివి నీ దగ్గరికి వచ్చి వంగి నమస్కరించినటువంటి భక్తుడు ఎవరు ఉంటాడో వాడిలో భక్తిని కల్పిస్తున్నాయి. భక్తి కలిగిందనుకోండి, మీరు ఎన్ని విషయాలు ఆలోచిస్తున్నా ఒకటి దగ్గర పరిమితం అయిపోతారు. కడుపు నిండా తిన్నాడు అనుకోండి, ఆ భగవంతుడు అనుగ్రహం, ఇవాళ భోజనం కడుపు నిండా చేశాడు. పొద్దున నిద్రలేచి ఆ తల్లి అనుగ్రహం, రాత్రి బాగా నిద్రపట్టింది. మళ్ళీ పాలు తాగుతూ ఆ తల్లి అనుగ్రహం, ఆకలేసి ఆ తల్లి అనుగ్రహం నడవగలుగుతున్నాను, ఆ తల్లి అనుగ్రహం ఇవాళ కార్యాలయానికి ఎడుతున్నాను, ఆ తల్లి అనుగ్రహం 4 రూపాయలు వచ్చాయి, ఆ తల్లి అనుగ్రహం సంసారం చక్కబెట్టుకుంటున్నాను
అంటే పైకి ఏం చేస్తున్నా ఒకదాని యందు నిశ్చల భావంతో కదలిక లేకుండా ఉన్నాడు. ఏదది? భక్తి. భక్తి అన్న రాటకి కట్టబడి కదులుతూ ఉంటాడు. అన్నీ భక్తిలో అన్వయం అయిపోతుంటాయి. కొడుక్కి ఉద్యోగంలో పదోన్నతి వచ్చింది అని తెలిసింది, గబగబా పూజామందిరంలోకి వెళ్ళి ఆవిడికి నమస్కారం పెడతాడు, అమ్మ నీ అనుగ్రహం అంటాడు. అంటే ఆ ఒకటి లేనిదే ఉన్నాడు, కదలిక లేకుండా ఎప్పుడో ఒకటిని పట్టుకుని ఉన్నాడు. ఎవరి అనుగ్రహం? కదిలిపోతున్న ఆవిడ చూపులు కదలకుండా ఒకటి ఎంతో నిలబెడుతున్నాయి భక్తులు. అదేమిటమ్మా విచిత్రం కదా. అనేకమును చూస్తూ కదిలిపోతున్న చూపుల చేత ప్రభావితుడైన వాడు కూడా అనేకముల యందు ప్రవర్తించాలి. కానీ అనేకములు చూస్తూ కదిలిపోయే చూపులు ఒకటైన భక్తి యందు నిలబడేటట్టు చేస్తున్నాయి భక్తులు. లోలోపి భక్తి దృఢయన్నరాణం. లౌల్యముతో అంటే చించలత్వమును కలిగినటువంటి నీ చూపులు నిశ్చలముగా ఉండగలిగినటువంటి హృదయాన్ని భక్తుడికి ఇస్తున్నాయి. ఇది అద్భుతం కదమ్మా, ఆశ్చర్యం కదా. ఇది ఒకలా ఉంటే వక్రోపి దేవి నమతాం సమతాం వితన్వన్. నమతాం అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇలా నమస్కరించిన వాడికిట వక్రోపి వంకర చూపు చూస్తుందట. వంకర చూపు అంటే ఇలా చూశాను అనుకోండి, నిలువు చూపు. ఇలా ఎదురుగుండా చూస్తున్నాను కాబట్టి నిలువు చూపు. ఇలా చూడకుండా ఇలా చూశాను అనుకోండి, వంకర చూపు. ఎందుకని? ఇలా వెళ్ళింది కాబట్టి. వక్రోపి అంటే కటాక్షం. ఇలా కంటి నుంచి ఇలా చూస్తే నిలువు చూపు, కంటి చివరి నుంచి చూస్తే కటాక్షం అంటారు. కంటి చివరి నుంచి చూసిన చూపు పొట్టి చూపు. ఇలా చూస్తే కనపడినంత ఇలా చూస్తే కనపడుతుందా? కనపడదు. వక్రోపి ఎవరిని చూస్తుందట? అలా నిజంగా తాను మారాలని కోరుకుని ధర్మాన్ని పట్టుకోవాలని కోరికుండి ఇలా వంగి నమస్కరించిన వాడు ఉంటాడే, వాడు అలా ఎదురుగుండా వచ్చి చేయడు, ఇలా పక్కకు వచ్చి చేశాడు. పక్కకు వచ్చి చేస్తేట ఆవిడ ఎంతో సంతోషంగా వక్రోపి ఇలా చూస్తుందిట. ఇలా పక్కకి చూస్తే ఇలా వంకరగా చూసిన నీ చూపు ఉందే అమ్మా, దేవి నమతాం సమతాం వితన్వన్. అదేం విచిత్రమో కానీ అమ్మా, నువ్వు చూసిన వంకర చూపు వల్ల ఆ చూపు ఎవరి మీద పడిందో వాడికి అన్నీ సమానంగా కనపడుతున్నాయి. అన్నీ సమానంగా కనపడడం ఏమిటి అంటే, మూకశంకర్లే మూక పంచశతిలో ఒక చోట ఒక మాట చెప్తారు, అన్నీ భగవత్ స్వరూపములుగానే కనపడతాయి తప్ప వేరు భావములిక కనపడవు. ఎక్కడ ఏది కనపడనివ్వండి, మత్ తేజోంశ సంభవం, అబ్బా భగవత్ స్వరూపం. అందుకే ఆ కాంతి. భగవంతుడు 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 అన్నిటి యందు భగవంతుడిని చూడగలిగినటువంటి సమబుద్ధి ఏర్పడుతోంది. దేని వలన? వంకరగా చూసిన చూపు వల్ల. వంకరగా చూస్తే వంకర టెంకర బుద్ధులు రావాలి, కానీ సమబుద్ధి ఎలా వచ్చిందమ్మా? నల్లటి చూపు చూస్తే ఎర్రటి కోరికలు శివుళ్ళు ఎలా పుట్టాయమ్మా? అన్నిటికన్నా విచిత్రం, అసలు నువ్వు చూసినప్పుడు చించలమైన చూపులతో చూస్తుంటే నిశ్చలత్వం భక్తుల్లో ఎలా వచ్చిందమ్మా? అంటే ఆమె చూసిన చూపులలో ఆ కదలికలు ఎలా ఉన్నా అనుగ్రహం మాత్రం అద్భుతంగా ఉంటుంది. అందుకే అమ్మ నన్ను అలాగే చూడు, ఇలా చూడొద్దు, ఏదో మామూలుగా ఇలా చూసినట్టు చూడొద్దు, ఇలా చూడు, కళ్ళు కదుపుతూ అస్తస్తమానం చూడు, వర్షించు నా మీద. అందుకే కామాక్షి నృత్యతుమయి తతపాంగ పాత అంటారు మూకశంకర్లు. తడిపేయమ్మా, మళ్ళీ 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 అలాగే చూడు. నేను ఇలా చూశాను అనుకోండి, ఎన్ని మాటలు చూసినా ఒకటే. ఎందుకంటే ఇలా చూస్తే నిజంగా అక్కడ ఎవరున్నారో నాకేం దృష్టిలోకి వెళ్ళదు. ఎందుకంటే నేను ఏ విషయం చెప్తున్నానో దాని గురించిన ఆలోచనలు లోపల నుంచి వస్తూ ఉంటాయి. కానీ నాకు నిజంగా చాలా ప్రీతి ఉందనుకోండి, ఈ పక్కన ఎక్కడో ఏదో పెట్టుకున్నాను అనుకోండి, దాని మీద నాకు ప్రీతి ఉంటే అస్తమానం మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో ఇలా చూసుకుంటూ ఉంటారు. అప్పుడు మళ్ళీ మళ్ళీ నృత్యతు మళ్ళీ మళ్ళీ ఇలా ఇలా చూస్తున్నప్పుడు నీ చూపులు నాట్యం చేస్తూ నా మీద పడుతూ ఉండాలి. అలా నృత్యం చేస్తూ నీ వంకర చూపులు, నీ కదులుతున్న చూపులు నా మీద పడాలమ్మా. దాని వలన నాకు సమబుద్ధి రావాలి, నాకు నిశ్చలత్వం రావాలి. అందుకనమ్మా నీ చూపులు కదులుతూ ఉంటాయేమో కానీ కదలని స్థితి దానివల్లే వస్తుంది. లోలాపంగ తరంగ తైరితి కృపాసారైర్నతానందిని. అది శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన. అది దాని అద్భుతం. లోలాపంగ, అపాంగ అంటే కంటి చివరి నుంచి చూడడం, ఇలా కదులుతూ ఇలా అస్తమానం ఇలా కంటి చివరికి చూస్తున్నటువంటి నీ చూపులు ఉన్నాయే అవి నతానందిని. వాడు ఏం పెద్ద స్తోత్రాలు చెయ్యక్కర్లేదమ్మా.
వాడు పరమ సంతోషంతో భక్తితో ధర్మాన్ని పట్టుకోవాలనేటటువంటి దీక్షతో ఇలా 2 చేతులు కైమోడ్చి నీ దగ్గర నిలబడితే తల్లి, అటువంటి వాడి పట్ల నీ చూపు పడగానే వాడు సమస్తమైనటువంటి అనుగ్రహాల్ని పొందేస్తాడు. నిజానికి అమ్మా, అది ఎంత గొప్ప శక్తి కలిగినది అంటే ఆ పొట్టి చూపు నేను చెప్పడం అంత తేలిక కాదు అని మూకశంకరులే మూకపంచశతిలో ఒక చోట ఓ మాట అంటారు. మాహాత్మ్యసేవధిరసౌ తవ దుర్విలింఘ్య సంసార వింధ్యగిరి కుంఠన కేళి చుంచుహు. అగస్త్య మహర్షి పొట్టివాడు. పొట్టివాడైన అగస్త్యుడు ఏం చేశాడు? వింధ్య పర్వతాన్ని ఇలా అణిచేశాడు. ఎందుకని ఆయన్ని చూడగానే ఇలా అణిగిపోయింది. అగస్త్యుడేమన్నాడు? అబ్బాయి, నేను అలా వెళ్ళి ఇలా వచ్చేదాకా అలాగే ఉండు, మళ్ళీ అస్తమానం నువ్వు లేవానే రాను, కష్టం అన్నాడు. అయ్యా, మీరు వచ్చేవరకు ఇలాగే ఉంటానని వంగుండిపోయాడు. ఆయన ఇటు రాలేదు, అది ఇక పెరగలేదు వింధ్యపర్వతం. అమ్మా, లోకంలో పొడుగువాళ్ళు గొప్ప అనుకుంటారు కానీ పొట్టివాళ్లే గొప్ప అమ్మా. ఎందుకో తెలుసా? ఆ పొట్టిగా ఉన్నట్టుగా ఉండే అగస్త్య మహర్షి ఉన్నాడే, ఆయన ఏం చేశాడమ్మా? మహాత్మ్యసేవధిరసౌ తవ దుర్విలంఘ్య సంసార వింధ్యగిరి కుంఠన కేళి చుంచు ధైర్యాంబుదిం పశుపతేశ్చులకీకరోతి కామాక్షి వీక్షణ విజృంభణ కుంభజన్మ. ఈ పుట్టిగా ఉన్నాడు అనుకున్నాం కానీ అగస్త్య మహర్షి ఏం చేశాడు? సముద్రం దగ్గరికి వెళ్ళి మొత్తం సముద్రాన్ని అంతటినీ పుడిసిట పట్టేశాడు. ఇలా చేత్తో తీసుకుని తాగి పారేశాడు. ఏదో అడుగుని రాక్షసులు ఉన్నారు చూడాలన్నారు. దేవతలు అడిగారు, ఆయన అయితే తాగేస్తాడు, వాళ్ళు కనపడతారా, ఆయన్ని తాగమని అన్నారు. పుచ్చేసుకున్నాడు. సముద్ర జలాలన్నీ ఆయనలోకి వెళ్ళిపోయాయి. ఇంత సముద్రాన్ని తాగేశాడమ్మా. ఏదో అంత ఎత్తులున్నాడండి, అంత ఉన్నాడండి, తాగాడండి అనడానికి కాదు, ఇంతున్నవాడు తాగేశాడు. అసలు నిజానికి అంత సమర్థత ఇంతున్న వాళ్ళలోనే ఉంటుంది. కాబట్టి సంసార వింధ్యగిరి కుంఠన కేళి చుంచు. అమ్మా, నాకైతే ఆ అగస్త్యుడు ఎక్కడ కనపడుతుంటాడో తెలుసా? ఈ పొడుగు చూపులో ఉన్నది కాదు, ఈ పొట్టి చూపు అగస్త్యుడు. ఇలా చూస్తావే, అలా నన్ను చూసావనుకో, ఆ పొట్టి చూపు అగస్త్యుడై నన్ను ఏం చేస్తుందో తెలుసా? సంసార వింధ్యగిరి కుంఠన కేళి చుంచు. నేను ఎక్కలేనంత ఎత్తు ఎదిగిపోయిన సంసారం ఉందే, అది నా ముందు మోకరిల్లిపోయేటట్టుగా చేసేస్తుంది నీ పొట్టి చూపు అన్న అగస్త్యుడు. అంతేనా? ధైర్యాంబుదిం పశుపతేశ్చులకీకరోతి కామాక్షి వీక్షణ విజృంభణ కుంభజన్మ. పరమశివుడు కాముణ్ణి కాల్చిన వాణ్ణని పెద్ద హడావిడిగా ఇలా కూర్చున్నాడు. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మధరథం అంటారు శంకరులు సౌందర్యలహరిలో. ఇంత మన్మధుణ్ణి కాల్చేసిన వాడైనా శంకరుడు వచ్చి ఇలా పక్కన కూర్చునేటప్పటికి, ఇలా అమ్మవారి వంక చూసేటప్పటికిట, నీలోపి రాగమధికం జనయన్ పురారే, మనందరికీ తండ్రి అయ్యాడు. అమ్మా, ఇంత కాముణ్ణి కాల్చిన శంకరుడు యొక్క ధైర్యాన్ని పుడిసిట పట్టేసింది నీ పొట్టి చూపు. నువ్వు ఆయన్ని ఇలా చూస్తే ఆయన అంతా మురిసిపోయేవాడో కాదో, కానీ ఆయన ఇలా పక్కన కూర్చున్నప్పుడు నువ్వు ఆయన ఎడం పక్కన ఉంటావు కదూ, అందుకని చెప్పి ఆయనకి ఎడం వైపు అంటే ఆయన ఇలా కూర్చుంటే అమ్మవారి ఇలా ఉంటుంది. అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? ఆయన్ని అటు కూర్చుని ఇటువైపుకి ఇలా చూసుకుంటూ ఉంటుంది. ఇలా చూసుకుంటుంటే ఆయన ఎంత బాగా చూస్తోందో అని తల తిప్పి మరీ చూసేట్టే. ఆవిడ కళ్ళే తిప్పి చూసింది, ఆయన ఎంత బాగా కళ్ళు తిప్పుతోందో అని ఇలా తల తిప్పి చూసేట. లోకాలన్నీ పుట్టాయి, మేమందరం పుట్టాం, మమ్మల్ని అనుగ్రహించలేదమ్మా నువ్వు. అమ్మా, అంత శంకరుడి ధైర్యం అన్న సముద్రాన్ని పుడికిటి పట్టేశావు నీ పొట్టి చూపుతో. నీ పొట్టి చూపున్న అగస్త్యుడి నా అనుగ్రహం నాకు పడితే సంసారం అన్న వింధ్య పర్వతం నా ముందు అడిగిపోతుంది. అందుకని నన్ను పొట్టి చూపే చూడు అంటే ఇలాగే చూడు. ఇలా చూశావా, నేను ఉద్ధరింపబడిపోయినట్టే. లోలాపాంగ తరంగ తైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. అలా చూడగలిగిన తల్లి, అలా ఝంకారం చేయగలిగిన తల్లి, ఆ నాదం చేయగలిగిన తల్లి భ్రామరీ రూపంతో అదిగో ఆ శ్రీశైల పర్వతం మీద వేయించేసి ఉంది. ఆనాడు దేవతలు ఎందుకు కోరారో కానీ భారతదేశం మొత్తం మీద అమ్మ నీకు ఇష్టం వచ్చిన చోటు ఉండన్నారు.
నేను శ్రీశైలంలో ఉంటానండి. అందుకనమ్మా నువ్వు కోరి కోరి ఉన్న క్షేత్రం అక్కడికి మేము వస్తే నీకు క్షేత్రం కూడా ఇష్టం కాబట్టి అబ్బా నాకు ఇష్టమైన చోటుకి వచ్చిన వాడు రా అంటే నాకు ఇష్టమైన వాడు నా యందు ప్రీతి ఉన్నవాడని నువ్వు పొంగిపోతావు. అప్పుడు నా వంక బాగా చూస్తావు. ఇలా చూడకమ్మా, ఇలా చూడు. లోలాపంగ తరంగ తైరితి కృపా సారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. మళ్ళీ రేపు సాయంకాలం 7 గంటలకు కలుసుకున్నప్పుడు కొనసాగిద్దాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై